ఈ చైతన్యము అన్నటువంటి అనుభవాన్ని అది మన కంటికి కనిపించట్లేదు కాబట్టి దాన్ని తీసేశారు పుస్తకాల్లోంచి, ప్రతి చోట నుంచి అలా మెల్లగా తీసేశారు. అంతవరకు ఉంది, అంతవరకు మనకు తెలిసిన శాస్త్రం ఉండగా ఇది కూడా ఉంది, అందరూ కన్సిడర్ చేసేవారు. అందుకనే రాజులు కూడా కంపల్సరీగా ఒక కౌన్సిల్ మినిస్టర్ని పెట్టుకొని ఒక ప్రీస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి, అప్పటిలో ప్రీస్టులు కూడా అలాగే ఉండేవారు. అంటే వాళ్ళు నిజంగా కనెక్ట్ అయ్యేవారు, అలాగా చేయడం జరిగింది. ఈ పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంటే ఈ జాతి అనేది బాగా డెవలప్ అవడం కోసం అన్నీ జరుగుతాయి, ఏది కూడా కాకతాళీయంగా జరిగిపోదు. అక్కడ ఏమైంది, మాయ కొద్దిగా పెరగడం మొదలుపెట్టి ఈ చైతన్యాన్ని పక్కకు తీసేశారు. తీయడం ద్వారా మెల్లగా ఒక 300 సంవత్సరాల్లో పూర్తిగా సబ్జెక్టులో, అంటే మనం నేర్చుకునే స్కూల్లో కాలేజీలో కూడా చైతన్యం లేదు, గాడ్ని తీసేశారు, కంటికి కనిపించదు కాబట్టి ఉన్నదంతా కూడా ఇది పదార్థమే అని చెప్పేసి ఒక కంక్లూజన్కి వచ్చారు. అందుకనే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు ధ్యానం లేదు అంటే, ఎందుకు లేదు, 300 సంవత్సరాల క్రితం మొదలైంది ఇది. మన సబ్జెక్టులో ధ్యానాన్ని పూర్తిగా తీసేశారు, దేవుడు అనే కాన్సెప్ట్ని తీసేసాము, రైట్. అంతా సెక్యులరిజం అనేది కాన్సెప్ట్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే మతాలు చెప్తుంటే గొడవలు అవుతున్నాయని చెప్పేసి మతాతీతమైనటువంటి సబ్జెక్ట్ని బోధించాలి అన్నారు. ప్రతి మతం కూడా చెప్పింది అదే. ప్రతి మతంలో కూడా ఇందాక తీసాఫలసఫలు నేర్చుకుంది ఏంటి, ప్రతి ఒక్కరూ చెప్పింది కూడా ఒక దివ్య శక్తి ఉంది, ఆ దివ్య శక్తితో మనం అందరం కలిసి ఉన్నాము అని చెప్తుంది. అయితే దివ్యశక్తిని చూడలేము కాబట్టి మనం తీసేసాం. సో ఇప్పుడు మరలా ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనే శాస్త్రం ద్వారా అదేం చెప్తుందంటే, ఎక్కడో దివ్యశక్తి ఉంది, ఆ దివ్యశక్తిలోనే అందరం కలిసి ఉన్నాము, మనము కూడా అదే దివ్యశక్తి అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ విషయాన్ని మనము కొద్దిగా తెలుసుకుందాం ఈరోజు. పత్రికారు ఆదేశాల మేరకు 2015లో సార్ ఒక వర్క్షాప్గా స్టార్ట్ చేసి, బుద్ధ CEO అంటే మన 2 ప్రపంచాలు మనకు ఉన్నాయి, అంతర్ ప్రపంచము, బాహ్య ప్రపంచము. అంతర్ ప్రపంచంలో బుద్ధుడిలాగా ఉండాలి, బాహ్య ప్రపంచంలో CEO అంటే ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. బాహ్య జీవితంలో మన CEOగా ఉండాలి, అంతర్ జీవితంలో ఒక బుద్ధుడిగా ఉండాలి, బుద్ధ CEO. ఎందుకంటే 2 కదా మనము, ఆ రెండింటితో మనం హైయెస్ట్గా ఉండగలగాలి అని చెప్పేసి పేరు. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ అనమాట, ఒక ఆధ్యాత్మికవేత్త అనమాట. సో పత్రికారికి ఆ 2015లో స్టార్ట్ అయింది, ఒక కాన్ఫరెన్స్గా స్టార్ట్ అయ్యి 2020లో బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్. అంటే ముఖ్యంగా బాగా సైన్స్ని జోడించి, ఇలా క్వాంటమ్ ఫిజిక్స్ లాంటివి జోడించి కార్పొరేట్ రంగంలోనూ, ప్రభుత్వ రంగాల్లోనూ, ఇంకా గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ బిజినెస్లోకి వెళ్ళబోతున్నారో, వృత్తుల్లోకి వెళ్ళబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ శాస్త్రీయ పరంగా ధ్యానాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని తీసుకుని చక్కగా ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా ఇంకా ముందుగా అందరికీ దాన్ని బోధిస్తారనే ఉద్దేశంతో మనము ఈ 3 రంగాల్లోకి బుద్ధ CEO క్వాంటమ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా చక్కగా 3 సంవత్సరాల నుంచి 2020 నుంచి కూడా ఇది ఎక్కువగా మనం ఉధృతంగా సేవ చేస్తున్నాము. దానికి మనకి కార్తికేయన్ గారిని ఇక్కడికి వచ్చారు జనవరి 1న, మాజీ CBI డైరెక్టర్ ఆయన, అలాగే శంకర ఐ ఫౌండేషన్, అలా కొంతమంది ఎంతోమంది నాయకులు ఆయన ద్వారా పరిచయం అయి చాలా చక్కగా మనకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అంటే మన మెసేజ్ని పూర్తిగా తీసుకెళ్ళడానికి. ఇక్కడ మన అంటే ఆధ్యాత్మిక శాస్త్ర మెసేజ్ ఇది, రైట్. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకసారి వెళ్ళి రావాలి. ఇక్కడ సాధన అయితే మాత్రం అద్భుతంగా సాగుతుంది, రైట్. ఎంతో నేచర్లో. నేను ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ మంత్ ఒక 6 రోజులు రిట్రీట్ చేస్తున్నాను. అయితే ఇంగ్లీష్లో ఉంటుంది అక్కడది, 6 రోజులు రిట్రీట్ ఉంటుంది. అద్భుతంగా ధ్యాన సాధనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ప్లేస్లో నేను మొదటి నుంచి కూడా 2003 నుంచి కూడా ఇక్కడ పత్రికారికి ఒక చాలా ప్రియమైన ప్రాజెక్ట్ ఇది. PSS మూమెంట్లో మొట్టమొదటి మెగా పిరమిడ్ ఇక్కడ 5,000 మంది ధ్యానం చేయొచ్చు. దీనికి నేను 2003 నుంచి మొదటి నుంచి కూడా దీనిలో ఒక ట్రస్ట్ మెంబర్గా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అప్పాజీ గారి ఫ్యామిలీ మొత్తం ఉన్నారు, మహేశ్వరి గారి ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. అందరూ కూడా ఈ ప్రాజెక్టుకి ఎంతో, అలాగే విశాఖపట్నం నుంచి మాస్టర్స్ చాలామంది ఉన్నారు. ఎంతోమంది ఈ పిరమిడ్ని ఈ ప్రాజెక్ట్ని నిర్మించడానికి ఎంతో వాళ్ళ ఎనర్జీ అయితేనేమి ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేశారు. 2003, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు కూడా అలా చేస్తూనే వచ్చాం. తర్వాత అది కర్ణాటక ప్రాజెక్ట్ అయింది, మ్యాక్సిమం అక్కడ నుంచి మనం చేస్తూ వెళ్ళాం, రైట్. సో ఈ ప్రాజెక్ట్ పిరమిడ్ వ్యాలీ ఈ రోజుకి 25 లక్షల మందికి ధ్యానం నేర్పింది ఉచితంగా పత్రికార్జనలో. చూడండి, అక్కడ సంవత్సరానికి 2 లక్షల మందికి ఫ్రీ అన్నదానం ఇస్తాం, రైట్. ప్రతి సంవత్సరం కూడా, అంటే ప్రతి నెల అన్నదానం ఉంటుంది ఇక్కడ, ఎలాగైతే అన్నదానం ఉందో కూడా, రైట్. సో పిరమిడ్ వ్యాలీ ఒక అద్భుతమైన క్షేత్రం మన ఆధ్యాత్మికతలో.
బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ ఈ 3 సంవత్సరాల్లో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1,00,000 మందికి డైరెక్ట్గా మనము ధ్యానం నేర్పాం. మనం చేసే ప్రోగ్రామ్స్ ముఖ్యంగా 3 నుంచి 6 వారాల ప్రోగ్రామ్స్ చేస్తాం మ్యాక్సిమం. ఎవరైనా అటెండ్ అయ్యారంటే 1,00,000 మంది కనీసం 3 నుంచి 6 వారాల ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారు. 1-2 ఇంట్రడక్షన్స్ చేసినా బట్ మ్యాక్సిమం అంతా కూడా 3 వారాలు లేదా 40 రోజుల ప్రోగ్రామ్స్ చేస్తూ అందరిలో కూడా ఆ మార్పు రావాలి. మార్పు రావాలి అంటే మనకు తెలిసిందే 40 రోజులు ప్రోగ్రామ్ చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ధ్యానం చేయాలి. ఇందులో ఇక్కడ ఎంతమంది అండి 40 రోజులు ధ్యానం చేసిన వారు? ఆగకుండా 40 రోజులు ధ్యానం, ఆగకుండా 40 రోజులు ధ్యానం చేశారా? ఏదైనా 40 రోజులు ప్రోగ్రామ్ చేశారా? ఓకే, చేయని వాళ్ళందరూ కూడా అంటే ఒక 50% చేయలేదు. మీరు కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ పట్టుకొని 40 రోజులు చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. బ్రహ్మర్షి నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆన్లైన్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు బుద్ధా శివ నుంచి చేస్తున్నారు. అలాగే తెలుగులో స్పిరిచువల్ ట్యాబ్లెట్ చేస్తుంది. పిఎంసిలో ఉండొచ్చు. ఏదో ఒక ప్రోగ్రామ్ పట్టుకొని 40 రోజులు చేస్తే ఖచ్చితంగా ఒక నిజమైనటువంటి మార్పును చూస్తారు. ఓకే, 1, 2, 3 రోజులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కొద్దిగా లాభం ఉంటుంది. లాభం వల్ల పూర్తిగా ఒక మార్పుగా మారుతుంది. రైట్, అది 40 రోజులు చేయాలి. సో ఆ విధంగా మనం ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మనం దాదాపు ఈరోజు ఒక 40 కంట్రీస్లోంచి ఎంతోమంది జాయిన్ అవుతూ బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ తన యొక్క వంతు నిలుస్తోంది. అయితే వర్క్షాప్స్ చేస్తాము. అలాగే మంచి మంచి స్పిరిచువల్ లిటరేచరు పూర్తిగా పబ్లిష్ చేద్దామని చెప్పేసి మనం కట్టుకున్నాము. పత్రి గారి ఇంగ్లీష్ లిటరేచర్ కావాలి అని చెప్పేసి ఒక బుక్ అయింది. ఈ సంవత్సరం ఇంకా 2 బుక్లు వస్తున్నాయి. తులసీదళం ఇంగ్లీష్లో వస్తుంది, పత్రిజ ఆన్సర్స్ 2 అని ఇంకో ఇంగ్లీష్లో వస్తుంది. అయితే బుద్ధాశ్రీ ప్రస్తుతానికి ఇంగ్లీష్లో చేస్తుంది లిటరేచర్ అంతా. ఓకే, పిఎస్ఎస్ మూమెంట్లో సార్వి బుక్స్ ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ని పూర్తిగా ప్రపంచం మొత్తం కూడా అవైలబుల్ కావాలంటే ఇంగ్లీష్లో చేయటము, దాన్నేమో ఒక వరల్డ్ వైడ్ పబ్లిషర్స్తో మనం చేయిస్తున్నాము. అది కాకుండా ఇంకా సైంటిఫిక్గా బెనిఫిట్స్ గురించి అంతా కూడా బుద్ధాశివు ఇంగ్లీష్లో ప్రింట్ చేస్తుంది, ప్రచురిస్తున్నాము. పత్రి గారు ఇటువంటి కాన్ఫరెన్స్ రవిశంకర్ గారితో ఇందు జైన్ అని చెప్పేసి ఆమె లెఫ్ట్ సైడ్ ఉంది. ఆ ఇందు జైన్ గారు పత్రి గారు ఈ ఐఎఫ్ఎస్ఎస్ని ఆ సమయంలో ఇది 2009లో అప్పుడు మాట్లాడుకుని 2010లో స్థాపించబడింది. సో వాళ్ళతో శ్రీ రవిశంకర్ గారితో పిరమిడ్ వ్యాలీలో ఫోటో అది ఒక ఆధ్యాత్మిక ఇది జరుగుతుంది, సదస్సు జరిగినప్పుడు అక్కడ చూసినప్పుడు. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏంటి అంటే ఎవరు చెప్తారు చెప్పండి సింపుల్గా. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే మొదటి పాయింట్ ఏంటండి? 3 పాయింట్లు ఉన్నాయి. మన 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చక్కగా వెంటనే చెప్పేసి ఎవరికైనా. మొదటిది ఏంటి? మనం దేహం కాదు ఆత్మ. రైట్, మనం దేహం కాదు ఆత్మ. రెండో పాయింట్ ఏంటండి? మనలోనే దైవత్వం ఉంది, మనమే దైవము. ఈ దైవంలోనే అందరూ ఉన్నాము, అందరూ ఆత్మలు ఉన్నాయి దైవంలోనే. అంటే విశ్వంలో దైవం ఉంది, ఆ దైవ శక్తి ఉంది, దానిలోనే అన్ని ఆత్మలు కూడా ఉన్నాయి. మూడోది ఏంటండి? ఇంకా మన జీవితానికి సంబంధించింది ఈ దివ్యశక్తి. మనలో దైవత్వము దైవశక్తి ఉంటే ఆ అంతటిని ఎలాగ మనం సృష్టించుకోవచ్చు? మన ఆలోచనల ద్వారా మన దివ్యశక్తిని మనం సృష్టించుకోవచ్చు. 3 పాయింట్లు. ఆధ్యాత్మిక శాస్త్రం మొత్తాన్ని కూడా పత్రి గారు సింపుల్గా ఈ 3 చెప్పారు. ఇందాక ఇన్ఫ్యాక్ట్ మురళీకృష్ణ గారు ఒక స్లైడ్ పెట్టారు 3 గ్రేట్ ట్రూత్స్ అని చెప్పేసి. ఆ 3 గ్రేట్ ట్రూత్స్ కరెక్ట్గా ఇవే 3 ట్రూత్స్ వస్తాయి. మనము దేహం కాదు ఆత్మ, ఆత్మ నశించదు అని చెప్పారు అక్కడ. రైట్. రెండోది, ఈ ఆత్మల అన్నిటికీ మూల కారణమైనటువంటి ఏదైతే ఉన్నదో అది నిత్యము, అది కనిపించదు, అది విశ్వం అంతా వ్యాపించి ఉంది అని చెప్పారు. మూడోది ఏం చెప్పారు అక్కడ? మానవుడు తన జీవితానికి తనమే శాసించుకుంటాడు, ఎలాగనుకుంటే అలా చేసుకుంటాడు, అంటే మన ఆలోచనల ద్వారా చేసుకుంటారని 3వ సూత్రం ఉంది. ఈ 3 ఆధ్యాత్మిక శాస్త్రం అంటే. ఈ ఐఎఫ్ఎస్ఎస్ అనేది ఈ 3 సూత్రాలు. మొదటి సూత్రం ఏం చెప్పండి మళ్ళాను? ఆత్మ. 2, మనలోనే దైవత్వము, ఆ దైవత్వంలో అనంతమైన శక్తి. 3, ఆలోచనల ద్వారా ఈ అనంతమైన శక్తిని మనము వాస్తవంలో ఎలా కావాలంటే అలా సృష్టించుకుంటున్నాము కదా. సో మనం అది తెలిసిందే, మన థాట్స్ క్రియేట్ రియాలిటీ అన్నాము. థాట్స్ ద్వారా, మన ఆలోచనల ద్వారా చక్కగా. అందుకని చెప్పేసి మన ట్రైనింగ్ అంతా ఏంటండి? ఆలోచన మార్చుకోవాలి, ఆలోచనల కన్నా ఇంకా ముఖ్యంగా మాట మార్చుకోవాలి. మాట మార్చుకుంటే ఆలోచన మారుతుంది. కోర్స్ దాంతో పాటుగా మన ఫుడ్ కూడా మార్చుకోవాలి, ఇది కూడా ఉంది, అది వేరే సంగతి. ఓకే, సో ఈ 3 ఆధ్యాత్మిక శాస్త్రం. అయితే ఈ 3ంటిని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్నాము. యద్భావం తద్భవతి అన్నాం 3వ సూత్రం. రైట్, నేనే దేవుడిని 2వ సూత్రము. యద్భావం తద్భవతి, ఆ దైవత్వాన్ని మన భావం ద్వారా చేస్తామనేది. మన అయితే క్వాంటమ్ ఫిజిక్స్ ఎలా చెప్తుంది దీన్ని అనే దాని గురించి వద్దాం. రైట్, సో ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఏదో తెలిసింది కదా. ఆ 3 సూత్రాల్ని మనం క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా
తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఎలాగ వాళ్ళు దాన్ని నిర్ధారించారు అని చెప్పేసి. ఓకే, సో ఒక క్వాంటమ్ ఫిజిసిస్ట్ అంటే ఐన్స్టైన్ ఎంత గొప్పవారో నీల్ బోర్ అని చెప్పేసి అటువంటి గొప్ప ఉన్నటువంటి క్వాంటమ్ ఫిజిసిస్ట్ ఏమన్నారంటే, మనం నిజమైనది అని భావించే ప్రతిదీ ఏదైతే వాస్తవం కాదో అటువంటి దాంతో తయారు చేయబడి ఉంది అన్నారు. మనం ఏదైతే నిజము అనుకుంటున్నామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిజము అనుకుంటున్నామా, ఈ రిమోట్ ఉంది నా చేతిలో, ఇది నిజము అనుకుంటున్నాము. కానీ ఆయన ఏమంటారు, ఇది నిజం కాని పదార్థాలతో, నిజం కాని వాటితో తయారైంది అంటారు. నిజం కానిది ఏది కంటికి కనిపించినది. ఇది ఏదైతే మనం నిజం అనుకుంటున్నామో ప్రతిదీ కూడా మనము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు, బిల్డింగ్స్, ప్రదేశాలు, ప్రాంతాలు, ఇలా ప్రతివీ కూడా అవి నిజం కాని వాటితో తయారు చేయబడి ఉన్నాయి. నిజం కానిది ఏంటంటే మన కంటికి కనిపించినది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పూర్తిగా చదివితే చెప్పేది అంతా శక్తి అని చెప్తున్నారు. సో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ 3 సూత్రాలు ఉన్నాయి. క్వాంటమ్ ఫిజిక్స్ని అధ్యయనం చేస్తే చాలా వస్తాయి, కానీ 3 సూత్రాలు. ఒకటి, మనం అతి తక్కువ పదార్థము ఎక్కువ శక్తి అని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తోంది. క్వాంటమ్ ఫిజిక్స్ నిర్ధారించింది. చూద్దాం ఒకసారి. మనము అతి తక్కువ పదార్థము ఎక్కువ శక్తి, మనము అంటే ప్రతి వ్యక్తి కూడా అని క్వాంటమ్ ఫిజిక్స్ తేల్చి చెప్పింది. రెండోది ఏం చెప్పింది, మనము అపరిమితమైనటువంటి అవకాశాలు మరియు సంభావ్యత కలిగి ఉన్నాము. అంటే మన ప్రతి ఒక్కరిలో ఫస్ట్ మనము పదార్థం చాలా చిన్నది, మనలో ఉన్నది అంత శక్తి. 2, మనలో అపరిమితమైనటువంటి అంటే అనంతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అంటే అనుభవాలు అని అర్థం చేసుకోవాలి. అవకాశాలు ఉన్నాయి అంటే అనుభవింపబడినది, అనుభవించడానికి రెడీగా ఉన్నది. నాకు ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నేను ఈరోజు నెక్స్ట్ మంత్లో హిమాలయాలు వెళ్ళాలి అనుకుంటాను. ఒక ఆలోచన వచ్చింది, అది ఒక అవకాశం, అది ఒక అనుభవం అయ్యే అవకాశం ఉంది కదా, ఉందంటారా? నేను హిమాలయ నెక్స్ట్ మంత్ వెళ్ళగలనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం పిరమిడ్ వ్యాలీలో ఒక 2 వారాల్లో వెళ్తున్నాము. సాధ్యం అవుతుందా? అవుతుంది కదా. అదేనమాట, అది అవకాశం. అలాంటివి ఎన్ని ఉన్నాయి? అనంతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పేసి క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. రైట్. 3, మన పరిశీలన మనకు అవకాశాలను సృష్టిస్తుంది. మన పరిశీలన అంటే అబ్జర్వేషన్, పరిశీలన అంటే అబ్జర్వేషన్ మన అవకాశాలను సృష్టిస్తుంది. ఈ విషయాల్ని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పింది. ఆధ్యాత్మిక శాస్త్రం 3 ప్రిన్సిపల్ నేర్చుకున్నాము. బట్ క్వాంటమ్ ఫిజిక్స్ మనం తక్కువ పదార్థము ఎక్కువ శక్తి. చెప్పండి. మనలో అపరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మన పరిశీలన ద్వారా మన అవకాశాలను సృష్టించుకుంటున్నాము. ఈ 3 విషయాలు శాస్త్రీయంగా వాళ్ళు చెప్పారు. అది ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారంటే, ఒక్కసారి ఫిజిక్స్ క్లాస్కి వెళ్దాం కొద్దిగా. ఓకే, సో లోతుగా చూస్తే ప్రతిదీ కూడాను సబ్ అటామిక్ కణాలతో అంటే పరమాణువులతో తయారు చేయబడి ఉంది. కరెక్టేనా? ప్రతిదీ మనకు అణువులు పరమాణువులు అని తెలుసండి. పరమాణువు అనేది అన్నిటికన్నా చిన్నది, మనకు తెలిసినటువంటిది పదార్థం అని అనుకుంటాం పరమాణువుని. హైడ్రోజన్ ఉంది, ఒక పరమాణువు, వాయువు. అదే పాదరసం అనుకోండి, ద్రవ పదార్థం. ఓకే, అలా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రతి అణువులో కూడా లోతుగా చూస్తే అంటే మనం నిజంగా మనలో చూసుకుంటే ప్రతిదీ మనలో ఏముంది, పరమాణువులు ఉన్నాయి. ఓకే, ఈ పరమాణువులను కూడా చూశారనుకోండి, ఇంకా చూస్తే లోపల ఏం చూశారు, ఆ పరమాణువుల్లో అంతా ఖాళీ ఉంది, శూన్యం ఉంది. ఎంత శూన్యం ఉంది? అక్కడ ఉంది చూడండి, 99.9999999% శూన్యం ఉంది. మన దేహంలో ఏంటంటే ముందు ఉన్నదంతాను అవయవాలు ఉన్నాయి, అవయవాల్లో కణాలు ఉన్నాయి. కణాల్లో ఏమున్నాయి? అణువులు ఉన్నాయి. అణువుల్లో ఏమున్నాయి? పరమాణువులు ఉన్నాయి. కణాల్లో ఏమున్నాయి? అణువులు అంటే మాలిక్యూల్స్ అంటాం. ఏంటి? వాటర్ ఉంది కదా. మన దేహంలో వాటర్ శాతం ఎంత ఉంది? నీరు 70% ఉంది. నీరు అంటే ఏంటి? అణువులు. అణువులు అంటే పరమాణువులు కలిస్తే వచ్చేది H2O అంటాము. అంటే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్. సో మన దేహంలో అవయవాల్లో కణాలు ఉన్నాయి. స్కిన్ సెల్స్, స్కిన్ కణాలు అన్ని రకాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా అన్ని కణాలు. కణాల్లోనేమో ఈ కెమికల్స్ అంటే అణువులు ఉన్నాయి. ఉప్పు ఉంది, వాటర్ ఉంది, యాసిడ్లు ఉన్నాయి. అందరూ ఉన్నారు కదా, ఫుడ్ తినకపోతే మనకి యాసిడ్ వస్తుంది అంటారు. ఎందుకు ఉంది? లోపల నుంచి యాసిడ్ వస్తుంది. అది మరి ఫుడ్ తినాలి టైంకి, రైట్? సో యాసిడ్ అంటే అది యాసిడ్ ఉంది మన దేహంలో, అది కూడా ఒక అణువే.
దాన్ని బ్రేక్ చేస్తే పరమాణువులు వస్తాయి. సో మన దేహం అంతా పరమాణువులతో ఉన్నట్లు లెక్క. పరమాణువుల్లో చూస్తే ఏం చేశారు, 99.99% శూన్యం ఉంది అని తేల్చారు. మరి మన దేహం అంతా పరమాణువులు ఉంటే దానిలో ప్రతి పరమాణువులో 99.9% శూన్యం ఉంది. 99.99 నోరు తిరగట్లేదు. దాన్ని ఏమో రౌండ్ చేయమంటున్నాను. ఎంత వస్తుంది? ఎంత వస్తుందండి? 100% వస్తుంది. ఓకే. సో 100% ఏమని చెప్తున్నారు? శూన్యం అని చెప్తున్నారు. మరి ఇదంతా ఉంది కదా, మరి ఎలా? మరి నేను చూస్తేనేమో మన దేహం నిజంగా పదార్థం అనుకుంటున్నాము, కానీ శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు? అంతా శూన్యం అని చెప్తున్నారు. అంటే అదే మాయ. అదే మాయ. మనకి ఉన్నది అంతా యాక్చువల్గా శూన్యము. మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా చూశారనుకోండి, దీన్ని చూస్తే మనం దీన్ని చూసినప్పుడు ఎక్కడ చూస్తున్నామో, దీని చుట్టూ ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్నామా, దీన్ని ఐటెంని చూస్తున్నామా? ఐటెంని చూస్తున్నాము కదా. మనకి నేర్పిందే ఏదైనా కూడా ఐటమ్స్ గురించే నేర్పారు. ఇక్కడ ఎడ్జ్కి వచ్చాననుకోండి, వెంటనే ఏమంటారు? మదర్ చూసి పడతావు, జాగ్రత్త చూసుకో అంటారు. అవునా కదా? ఎందుకని? అక్కడ అది కూడా మళ్ళీ బోర్డర్నే చూపిస్తుంది. ఆ ఎడ్జ్ని చూడండి లేకపోతే పడతావు అంటే మన ట్రైనింగ్ అంతా కూడా ఏమైంది? ఎంతసేపు పదార్థం గురించి మాత్రమే మనం చెప్పాం. ఇప్పుడిప్పుడు ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అందరూ ఏమంటున్నాము? ఆరాలు చూడండి అంటున్నాము. ఎంతమంది చూశారు ఇక్కడ ఆరాలు? ఎవరైనా చూడండి వచ్చా? ఆరాలు ప్లాంట్స్ చూశారు. ఆరాలు. ఆరా అంటే ఏంటండి? చుట్టూ ఉన్నటువంటి మనం అందరం కూడా శక్తి. ఆ శక్తిని మనం చూస్తాం. ఆరాను చూడడం అంటే మన శక్తిని చూస్తాం. పత్రికారు మనుషులు చూడగానే ఆరాలు చూసేవారు అనేవారు. తెలిసిపోతూ ఉంటుంది. ఓకే. చూడగానే ఆరా తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఆరా అనేది ఒకరికి సాధ్యమైతే 2 వేళకి సాధ్యమే. యూ ఫర్ ఎవర్ బుక్ చదివారా? మరణం లేని మీరైన బుక్. మరణం లేని బుక్ చదవండి. చదివి ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆరా చూడడం మీకు కూడా వస్తుంది. చేస్తారా? ఇక్కడ ఈ సదస్సుకు వచ్చారంటే ప్రతి ఒక్కరు చేసి తీరాల్సిందే. చేస్తానని చెప్పండి. ఎందుకంటే మనం చేసినప్పుడే మనకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా చాలా ఈజీ అది. నేను కూడా చేశాను 2003లో. 2002లో నేను కూడా ప్రయోగాలు చేశాను. ఎథరిక్ అనేది ఉంటుంది, ఆరా అనేది ఉంటుంది, చెక్ చేసుకోవడానికి చేశాను. కనిపించింది. తర్వాత అనిపించింది ఓకే నాకు అవసరం లేదని అనుకున్నాను, వదిలేశాను. ఓకే. ఎందుకు? మనకు క్లియర్గా చెప్పారు కదా ఇందాక మార్నింగ్ రాజుగారు. ఏదైనా పవర్స్ ఉంటే పవర్స్ని ఓన్లీ ఉపయోగపడేదానికి వాడాలి, కానీ ఊరికే వాడకూడదని చెప్పి కట్ అయిపోతాయి పవర్స్. రైట్? మనకు అవసరం లేదనిపించింది. సో డియర్ ఫ్రెండ్స్, మన అందరిలో కూడా ఆ శక్తే ఉంది. కానీ మనము ట్రైనింగ్ అంతా కూడా పదార్థం గురించి ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి పదార్థాన్ని మాత్రమే చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే శక్తిని చూస్తామో, యోగులు శక్తిని చూసినప్పుడు పదార్థాన్ని చూడరు. అక్కడ వాళ్ళకి శక్తే కనిపిస్తుంది. ఎవరైనా మనుషులు చూసినప్పుడు శక్తి కనిపిస్తుంది. జంతువులకి ఏం కనిపిస్తుంది తెలుసు కదా మీకు? జంతువులు ఫస్ట్ ఆరాను చూస్తాయి. ఆ ఆరాను చూసినప్పుడు వాడు తెలిసిపోతుంది ఈ భయంతో ఉన్నారా లేకపోతే వీళ్ళేమో ప్రేమతో ఉన్నారా అని. అందుకనే జంతువులకి చక్కని తెలిసిపోతుంది. భయం అన్నప్పుడు దానికి ఒక కలర్గా దానికి తెలుస్తుంది. వెంటనే అది ఒకలాగా రియాక్ట్ అవుతుంటుంది. పాములు ముఖ్యంగా మనం భయంతో ఉంటే ఇదేదో చేస్తాడు, నా అవమానించి దాన్ని హార్మ్ చేసే అవకాశం ఉందనుకుని ఇంకోలా రియాక్ట్ అవుతాయి. అదే ప్రేమతో ఉంటే అది కూడా చాలా కూల్గా ఉంటాయి. ఎందుకంటే ఆరాన్ని శక్తిని చూస్తాయి కాబట్టి. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఉన్నదంతా కూడా మన దేహంలో అంతా అంతా శూన్యం ఉంది. మొదట ఏముందండి? శూన్యం ఉంది. అయితే క్వాంటం ఫిజిక్స్ ఏం చెప్పారు? శూన్యం అంతా కూడా శక్తితో నింపబడి ఉంది అని చెప్పారు. ఉన్నదంతా శూన్యము, శూన్యం అంతా శక్తితో నింపబడి ఉంది. ఓకే. సో మొదటి ఆధ్యాత్మిక సూత్రం ఏంటండి? మనం దేహం కాదు, ఆత్మ. ఇక్కడ ఏం చెప్పారు? మనం దేహం పదార్థం కాదు, అంతా శూన్యము, శక్తి. ఏమైనా కొద్దిగా సిమిలారిటీ కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి కదా. ఆల్రెడీ మనం దేహం కాదు, శూన్యము, ఇక్కడ పదార్థం కాదు, శూన్యము, శక్తి అంది. అక్కడ దేహం కాదు, ఆత్మ అన్నారు. మనకు తెలుసు ఆత్మ ఎక్కడ ఉంటుంది? కనిపించదు. కనిపించకుండా అది శక్తిలాగా ఉంది కదా. సో మొదటిది అక్కడ కన్ఫర్మ్ అయిపోయినట్టే. రెండవది ఏమన్నారు? ఈ శక్తి అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? ఇది ఒక పరమాణు ఉంది. పరమాణు అనగానే మనం ఏమనుకుంటాం? ఒక పదార్థం అనుకుంటాం కదా. యాక్చువల్గా పదార్థమే మనకు తెలిసినంత వరకు. ప్రస్తుతానికి అలా అనుకుందాం పదార్థంగా.
అంటే దానికి అది ఒక బాల్ అనుకుందాం. బాల్ అంటే దానికి అంత బార్డర్ ఉంటుంది, దానికి ఒక స్పేస్ ఉంటుంది. మనకు తెలుసు ఓకే ఎంత బాల్ అంటే ఇక చిన్న బాల్ అనుకోవచ్చు. అయితే అది అక్కడే ఉంటుంది కదా, ఒక పదార్థం ఎక్కడున్నప్పుడు అక్కడే ఉంటుంది, దానికి కదిలితేనే కదులుతుంది, లేకపోతే అక్కడ ఉండాల్సిన అలాగ ఉంటుంది కదా మనకు తెలిసిన లాస్ ప్రకారము. అయితే అదే శక్తి అనుకోండి, శక్తి ఒక చోట ఉంటుందా? తరంగాలు ఏమవుతాయి? అలా వెళ్ళిపోతూ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు చెప్పండి, మీరు 100% శక్తి అంటే మురళీ గారు 100% తరంగాలు, ఓకే. స్వర్ణలత మేడం గారు 100% తరంగాలు, రైట్. ప్రొఫెసర్ గారు కూడా 100% తరంగాలు. అలాగే వెనకాతల శ్రీధర్ గారు ఉన్నారు, 100% తరంగాలు. ఈ తరంగాలు అలాగ వెళ్ళిపోతున్నాయి. అంటే వాళ్ళు వీళ్ళు కలుస్తున్నట్టా అది విడిగా ఉన్నట్టా? కలిసిపోతాయి కదా. అందరి తరంగాలు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎంతవరకు వెళ్తాయి? ఎక్కడికి వెళ్తూనే ఉంటాయి అవి. సో అంటే డియర్ ఫ్రెండ్స్, మనందరం ఎప్పుడైతే శక్తిని అయ్యామో, 100% శక్తి అనుకున్నాము కదా, 100% శక్తి అంటే ఉన్నదంతా శక్తి, ఆత్మ కాదు, మనం దేహం కాదు, ఆత్మ శక్తి రెండు. ఈ శక్తి ఒక చోట ఉండదు, అలా వెళ్తూ ఉంటుంది. అందరి తరంగాలు కూడా కలుస్తూ ఏమైపోతాయి అంతాను? అందరి తరంగాలు ఒక చోట ఉండవు కదా, అది వెళ్తూనే ఉంటాయి. ఎలాగా? మన రేడియో వేవ్స్ ఉంటాయి, టీవీ వేవ్స్ ఉంటాయి. అందుకే అంటాం రేడియో స్టేషన్స్ పక్కన వేవ్స్ ఉంటే సరిగ్గా కనిపించదు అంటున్నాడు, కలిసిపోతుంటాయి. కానీ వేవ్స్ అలా వెళ్ళిపోతూనే ఉంటాయి తరంగాలు. అదేవిధంగా ఎన్నో రకాల రేడియో స్టేషన్స్ వేవ్స్ కలుస్తాయో, అలాగే ప్రతి ఒక్క హ్యూమన్ యొక్క తరంగాలు కూడా అలా వెళ్తూ అందరితో కూడా కలిసిపోతూ ఉంటాయి. తరంగాలకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈ బల్బులన్నీ తరంగాలైనా శక్తే కదా, తరంగాలే కదా. ఈ తరంగం అలా వెళ్తుంది. ఈ తరంగం ఈ రెండు బల్బులు కలిసిపోయిన తర్వాత దీన్ని విడదీయగలరా మీరు? ఇప్పుడు ఇందులో ఏ లైటు ఏ బల్బు నుంచి వచ్చింది చెప్పగలమా? అంతా కలిసిపోయింది కదా, పూర్తిగా కలిసిపోయింది. సపోజ్ ఒక ఎల్లో బల్బు ఉంది, ఒక గ్రీన్ బల్బు ఉంది అనుకోండి, రెండు కలిసిపోతాయి, ఎల్లో గ్రీన్గా ఉంటాయా? కలిసిపోతాయి. కలిసిపోయి మనకి మూడో కలర్ వస్తుంది అక్కడ, అంతే కదా. రెండు రకాల కలర్స్ ఉన్నా కూడా అవి కలిసిన తర్వాత దాన్ని మనం విడదీయలేము. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి తరంగాలు, ప్రతి ఒక్క వస్తువు తరంగాలు, ప్రతి ఒక్క ప్రదేశం యొక్క తరంగాలు కూడా అలా వెళ్తూ అందరితో కూడా కలిసిపోతున్నాయి. కలిసిపోయిన తర్వాత దాన్ని విడదీయడానికి లేదు. అంటే అప్పుడు ఏం తయారైందండి? ఒక 1000 బల్బులు ఉంటే 1000 బల్బులు అంతా కలిపితే ఒక లైట్గా అయినప్పుడుగా మన అంత తరంగాలు కూడా ఒకటిగా అయిపోయినట్టేనా? సో అదే రెండవ సూత్రం. ఏంటది? అంతా కలిపి ఒకటి అయిపోయింది. అందరి శక్తి కూడా ఎక్కడుంది? అది విషయం అంతా ఉంది, ఒక భూమి వరకే పరిమితం కాదు కదా. ఏదైతే ఉందో అంతా కూడా శక్తి, అది విషయం అంతా ఉంది కాబట్టి అవన్నీ కలిసిపోతే అంతా కలిపి ఏమైంది? ఒకటే ఫీల్డ్ అయింది. ఉన్నదంతా అదే అయినప్పుడు అదే ఆ దైవశక్తి అనుకోవచ్చు. మరి ఉన్నదంతా అదే కదా, శక్తి క్షేత్రము. దాన్నే క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటారు. క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటే బ్రహ్మాండము అంటే ఉన్నదంతా. అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మాండము అని, బ్రహ్మాండ తత్వము అనుకున్నటువంటి మనము. సో ఉన్నదంతా ఈ బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండాన్ని ఇంగ్లీష్లో ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటోంది. అందులో ఎవరున్నారు? అందరూ, అన్నీ కలిపి ఒక్కటిగా ఉన్నాయి. ఎందుకంటే మన అందరం కూడా 100% శక్తి, ఆ 100% శక్తి పూర్తిగా కలిసిపోయి ఉంది కాబట్టి అంతా కలిపి ఒకే శక్తి క్షేత్రంగా ఒకటిగా ఉన్నాము. ఒకటిగా ఉన్నదాన్ని మన వేదాల్లో బ్రహ్మాండము అన్నాము. ఆ బ్రహ్మాండాన్ని క్వాంటమ్ శక్తి క్షేత్రం అంటున్నాము. ఎప్పుడైతే నేను శక్తి క్షేత్రాన్ని అందరితో కలిసిపోయానో, నేను ఎప్పుడైతే విడదీయలేకపోయానో, నేను అంతా అయిపోయినట్టేనా కాదా? ఈ లైటు దాన్ని కోల్పోయిందంటే ఆ లైట్ అందరితో కలిసిపోయి ఒకటే లైట్ అయిపోయింది కదా. ఇది అంతా కలిసిపోయినప్పుడు ఈ లైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీటి నుంచి వచ్చింది అంటాం, కానీ దీని నుంచి వచ్చింది అన్నము. మనం అందరితో కలిసిపోయినప్పుడు మనం అది అయిపోతున్నాము, ఆ శక్తి క్షేత్రం అయిపోతున్నాము. ఉన్నటువంటి అనంత శక్తి క్షేత్రం మనం అవుతున్నాము. ఉన్నదంతా అనంతమైన శక్తి క్షేత్రం, బ్రహ్మాండము. అదే ఉన్నదంతా బ్రహ్మాండము. బ్రహ్మాండంలోనే మన అందరము ఉన్నాము కదా. ఇందాక ఆయన చెప్పారు మార్నింగ్ రాజుగారు, నేనే దేవుణ్ణి అనుకునే బదులుగా మన అందరం కూడా అందులో ఉన్నాము అనుకోమన్నారు. ఓకే, అది ఒక వర్షన్, రైట్, ఇది బాగుంది. అందులో మనందరం కలిపి ఉన్నాము.
రైట్. అహం బ్రహ్మాస్మి తత్వమసి అని చెప్పడం అంటే అదే, నేనే ఆ బ్రహ్మాండము, మీరు కూడా అదే. ఐఎమ్ దట్ ఐఆమ్ అన్నారు అంటే ఉన్నదంతా నేనే అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ చెప్పినట్టుగా, నువ్వు ఎవరు అంటే ఐఎమ్ దట్ ఐఆమ్ అంటే ఉన్నదంతా నేనే, ఏదైతే ఉందో అదే నేను అని దాని అర్థం అనమాట. మరి మనం చూస్తున్నామే పదార్థంగా, ఈ పదార్థం ఎలా వచ్చిందంటే వాళ్ళు ఏం చూశారు, ఈ పరమాణువులన్నీ కూడా శక్తిగా ఉన్నాయి. శక్తి ఎలాగవుతుంది పదార్థం అంటే, ఎవరైతే మామూలుగా బై డిఫాల్ట్ ఏం చూస్తున్నారంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు శక్తి క్షేత్రంలో మనం ఏదైతే ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు అని అనుకుంటున్నామో, అవైతే పరమాణువులు ఉన్నాయో అవన్నీ కూడా మనం పదార్థం అనుకుంటున్నాం కదా, ముందు యాక్చువల్గా అవన్నీ కూడా శక్తిగానే ఉన్నాయి. పరమాణువులన్నీ కూడా శక్తిగానే ఉన్నాయి. ఏది పాదరసం కానీ, హైడ్రోజన్ కానీ, నైట్రోజన్ కానీ, ప్రతిదీ కూడా మన 108 ఎలిమెంట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ముందు శక్తిగానే ఉన్నాయని ముందు నిర్ధారించారు. బై డిఫాల్ట్ ఎలక్ట్రాన్ అనేది ఏదైతే ఉందో, పరమాణు ఉందో, అది శక్తిగానే ఉంది. ఆ శక్తి ఎవరైనా ఒక దృష్టిని పెడితే అది పదార్థం అయింది అని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పరమాణువు ఎలక్ట్రాన్ తీసుకుందాము. ఎలక్ట్రాన్ అంటే పరమాణువు. ఆ ఎలక్ట్రాన్ తీసుకొని దాన్ని ఒక చిన్న మార్బుల్ బాల్ అనుకోండి, చిన్నది. ఒక ఎలక్ట్రాన్ అంటే చిన్నది కదా, సూక్ష్మంది. దాన్ని తీసుకొని ఒక బాల్ లాగా బంతి అనుకోండి. ఆ బంతిని వాళ్ళు ఏం చేశారంటే నేను ఇలా స్ట్రైట్గా విసురుతాను గోడకి. నేను ఒక బాల్ తీసుకొని బంతి తీసుకురాను అనుకోండి, గోడకి ఎదురుగా వెళ్తుందా? ఎదురుగా వెళ్ళి గోడకి తగలాలి కదా. వాళ్ళు ఎలక్ట్రాన్ తీసుకొని అలా విసిరారు. విసిరితే అది తిన్నగా వెళ్ళి తగలాలి, కానీ తిన్నగా వెళ్ళాల. అది అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళి చాలా చోట్ల తగులుతూ వచ్చింది. ఒక బంతిని తీసుకొని తిన్నగా ఇసిరాను అనుకోండి, తిన్నగా వెళ్తుందా అటు ఇటు వెళ్తుందా? తిన్నగా వెళ్ళాలి కదా. ఒక రాయి తీసుకొని విసిరితే తిన్నగా వెళ్ళాలి. ఒక ఎలక్ట్రాన్, ఒక పరమాణు రాయి అనుకోండి, విసిరారు. విసిరితే తిన్నగా వెళ్ళాలి, అటు ఇటు వెళ్తుంది. ఇదేంటి, నేను విసిరింది ఒక రాయి లాంటి పదార్థాన్ని కదా, అది ఎలాగ మారుతుంది ఏంటని చెప్పేసి అప్పుడు విసిరేటప్పుడు ఒక వ్యక్తి లాంటి ఒక మెషిన్ని పెట్టారు మధ్యలో. పెట్టి మనం పంపించేది ఒక పదార్థం పంపిస్తున్నాము, అది తిన్నగా వెళ్ళాలి, దాన్నే న్యూటోనియన్ లా అంటారు. తిన్నగా వెళ్ళాలి కదా, కానీ తిన్నగా ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడైతే ఒక వ్యక్తిని పెట్టి నువ్వు చూస్తూ గమనించు, అది ఎక్కడికి వెళ్తుందో చూడని చూస్తున్నప్పుడు వెంటనే అది తిన్నగా వెళ్ళడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే దృష్టిని పెట్టి ఒక మెషిన్ని పెట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, పరిశీలించినప్పుడు అదేం పరిశీలిస్తోంది, దాని దృష్టి ఏంటి, నేను పంపించేది పదార్థము, ఇది తిన్నగా వెళ్ళాలి. న్యూటన్ లా ప్రకారము మనం ఏదైనా ఇలా పంపిస్తే అది స్ట్రైట్గా వెళ్ళి ఫైనల్గా ఎక్కడో ఆగుతుంది, పడిపోతుంది గ్రావిటీ వలన అని చెప్పేసి తిన్నగా వెళ్తే వెళ్ళాలి కదా అని చేస్తే అది అటు ఇటు వెళ్ళింది. ఎప్పుడైతే ఒక దృష్టిని పెట్టి దాన్ని పరిశీలిస్తున్నారో అప్పుడు తిన్నగా వెళ్ళింది. మళ్ళీ దాన్ని తీసేశారు, పరిశీలించడం తీసేశారు, మళ్ళీ అటు ఇటు వెళ్తుంది. మళ్ళీ పరిశీలించి పెట్టగానే తిన్నగా వెళ్తుంది. అప్పుడు వాళ్ళు నిర్ధారించారు ఏంటంటే, పరిశీలించడం అంటే దృష్టి. మనం దేనైనా దాని మీద దృష్టి పెడితే ఆ శక్తిగా ఏదైతే ఉందో, ఆ పరమాణువు శక్తిగా ఉంది. ముందు తరంగం అనుకోండి, ఇందాక చెప్పాను కదా, తరంగం అయితే ఏమవుతుంది, అటు ఇటు వెళ్ళిపోతుంటుంది. అదే జరుగుతోంది. ఆ పరమాణువు అనేది అటు ఇటు వెళ్తుంది బై డిఫాల్ట్. అంటే దాని స్వభావం, నేచర్ ఏంటంటే అటు ఇటు శక్తిగా ఉండటం. అది అటు తిరుగుతుంది ఎక్కడైనా. కానీ ఎప్పుడైతే ఎవరైనా దృష్టి పెట్టారో అది అక్కడ స్ట్రైట్గా ఉంది, పదార్థం అయిపోయింది. ఈ అబ్జర్వర్ ఏం చేస్తున్నాడు, పరిశీలించేవాడు, నాకు ఎదురుగా వెళ్ళాలి, అక్కడ స్క్రీన్ మీద పడాలి. ఎందుకంటే అది తెలిసింది అదే కదా వాళ్ళకి. మనం రాయిసినా అనుకోండి, ఎదురుగా వెళ్ళాలి, మనం ఎదురుగానే చూస్తాం కదా, అంతేనా? ఎదురుగానే చూస్తాం. మనం వెళ్తాము, పాండ్ ఉంది చక్కగాను, అక్కడ గడ్డలాగా ఉంది, మనం ఏది ఉంది, రాళ్ళు ఉంటే చిన్నప్పుడు ఇసిరాం కదా, రాళ్ళు ఇసిరగానే స్ట్రైట్గా వెళ్ళాలి, అక్కడ పడాలి, అది చూస్తుంటాము. అలా అనమాట, స్ట్రైట్గా చూస్తున్నాము, అది అటు ఇటు వెళ్తుంది. చూసినప్పుడు స్ట్రైట్గా వెళ్తుంది, చూడకపోతే అటు వెళ్ళిపోతుంది. ఓకే, సో దీన్ని బట్టి వాళ్ళు ఏం తేల్చారంటే, విశ్వంలో ఉన్నటువంటి పరమాణువులు అన్నీ కూడాను శక్తిగా ఉన్నాయి. శక్తి మన పరిశీలన ద్వారా పదార్థం అవుతుంది. ఒక అణువుని దృష్టి పెడితే పదార్థం అయినప్పుడు ఈ కోట్ల అణువులు అన్నీ కూడా కలిపి మన అందరం దృష్టి పెట్టామనుకోండి, అది పదార్థం అవ్వాలి. అంతే కదా, శాస్త్రం ప్రకారం అదే కదా.
ఒక అణువు శక్తిగా ఉంది, దాని మీద ఎవరైనా దృష్టి పెట్టి నేను దీన్ని పదార్థంగా చూడాలి, ఎదురుగా అక్కడికి రావాలి అనుకునే అక్కడ జరిగింది. అదేవిధంగా ఒక అణువు అయినప్పుడు కోట్ల అణువుల్ని కలిపితే మనం ఆ కోట్ల అణువుల సరిగ్గా దృష్టి మనం పెట్టామనుకోండి, ఇవన్నీ కూడా పిరమిడ్ వ్యాలీలో ఉండాలని దృష్టి పెట్టినప్పుడు అది అవుతుందా అవదా? అదే అవుతుందని ఉద్దేశం. ఒక కణం ఒక అణువు శక్తి నుంచి పదార్థంగా దృష్టి ద్వారా మారినప్పుడు ఎన్నో కోట్ల అణువులు, అంటే ఒక 100 మంది అంటే ఎన్నో 100 కోట్ల అణువులు వాటిని కూడా పదార్థంగా మారుతాయి దృష్టి ద్వారా. నాకు చెప్పండి, ఈ విశ్వంలో మన అందరం కూడా కోట్ల అణువులు కాబట్టి అవన్నీ కూడా శక్తిగా ఉన్నప్పుడు ఎన్ని రకాల మనం కాంబినేషన్స్ తీసుకోవచ్చు? అమెరికా నుంచి 3, చైనా నుంచి 3, ఇక్కడ ఈ బ్రహ్మర్షి నుంచి 3 తీసుకొని 10 మందిని తీసుకొని నేను నైగరా ఫాల్స్కి వెళ్తాను అనుకుంటాను. ఈ 3 అంతా కూడా ఒక అనుభవం, అదంతా కూడా శక్తిగా ఉంది ఆల్రెడీ, అంతేనా? విశ్వంలో అందరూ కూడా శక్తిగా ఉన్నారని అనుకున్నాం కదా ఇందాక. సో విశ్వం అంతా శక్తి, మన అణువులు అన్నీ కూడా శక్తిగా ఉన్నాయి. మనం ఏది అయితే ఊహిస్తామో అది పరిశీలన ద్వారా అది పదార్థం అవుతుంది. అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు విశ్వంలో? అనంతమైన అవకాశాలు ఉన్నాయి. అదంతా కూడా దివ్యశక్తి. దివ్యశక్తిలో ఎన్ని అవకాశాలు ఉన్నాయండి? అనంతమైన అవకాశాలు. ఇది 2వ సూత్రం ఆధ్యాత్మికతలో. మొదటి సూత్రం ఏంటి? మన దేహం కాదు శక్తి. 2వ సూత్రం ఏంటి? అక్కడ ఏంటంటే 2వ సూత్రం మనలోనే దైవత్వం ఉంది, దివ్యశక్తి ఉంది, అందులో ఎన్నో అనంతమైనటువంటి అనుభవాలు ఉంటాయి దివ్యశక్తి అంటే. అదే ఇక్కడ పూర్తి చేయబడింది. మనం అంతా కూడా ఒక క్వాంటమ్ శక్తి క్షేత్రంగా ఉన్నాము, దానిలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ కూడా శక్తిగా ఉన్నారు కాబట్టి, అందరి యొక్క అణువులు శక్తిగా ఉన్నాయి కాబట్టి, అందులో మనం ఏది ఊహిస్తే అది, ఏ కాంబినేషన్ తీసుకుంటే అది. నేను ఒక బెస్ట్ మ్యూజిషియన్ పేరు చెప్పండి. పండిట్ రవిశంకర్ లేరు కదా, ఆమె కూతురు అనుష్కా శంకర్ ఉన్నారు. అనుష్కా శంకర్ వారి గిటార్ని నేను తీసుకొని, సితార్ని నేను తీసుకొని నేను వాయిస్తాను అనుకున్నాను అనుకోండి, అది ఒక అనుభవమే. ఆమె సితార్ కూడా శక్తిగా ఉంది. రావచ్చు అంటారా? ఆమె సితార్ నా చేతిలో నేను తీసుకుంటాను అని అనుకున్నాను అనుకోండి, వచ్చే అవకాశం ఉందా? ఉంది కదా. ఆమె సితార ఎందుకు రాలేదు? మనం ఏదైనా కోరుకుంటే అది అవుతుంది. ఆమె సితార కూడా ఒక శక్తిగా ఉంది, నేను నా దృష్టిని దాని మీద పెడుతున్నాను, ఆ శక్తిని నా దగ్గర రావాలని చెప్పేసి వచ్చి తీరుతుంది కంపల్సరీగా, రైట్? ఏది కావాలంటే అది మనకి వచ్చి తీరుతాయి కాబట్టి డియర్ ఫ్రెండ్స్. సో 2వ సూత్రము, మనం ఒక అనంతమైన శక్తి క్షేత్రము, దానిలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి. ఇది శాస్త్రం ప్రకారం ప్రూవ్ చేయబడింది, రైట్? బికాజ్ ఉన్నదంతా శక్తిలో అనంతమైన అవకాశాలు. 3వది ఏంటి? మన ఆలోచన ద్వారా ఇదంతా వస్తుంది. ఇందాక చెప్పాను, ఆ శాస్త్రం ఎక్స్పెరిమెంట్ చేశారు. బాల్ని విసిరారు, ఎలక్ట్రాన్ని విసిరినప్పుడు అది మామూలుగా అటు ఇటు వెళ్తుంది. ఎప్పుడైతే ఎవరైనా దృష్టి పెట్టారో అది స్ట్రైట్గా వెళ్ళడం మొదలుపెట్టింది. అంటే మన దృష్టి పెట్టాము, మన పరిశీలన పెట్టాము, అంటే మన ఆలోచన ద్వారా మన వాస్తవాలు పుడుతున్నాయని చెప్పేసి 3వ సూత్రం అనమాట. సో ఈ విధంగా డియర్ ఫ్రెండ్స్, క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా మనం ఏమని తెలుసుకుంటామంటే, ఇదంతా స్కిప్ చేస్తాను. క్వాంటమ్ ఫిజిక్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఈ రెండింటిని కంపేర్ చేస్తే మొదటిది ఏంటంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో మన దేహం కాదు చైతన్యము అని ఏదైతే ఉన్నదో దానికి క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్పింది? మనం చాలా తక్కువ పదార్థము, ఉన్నదంతా శక్తి అని ఫస్ట్ చెప్పింది. ఈ 2 మ్యాచ్ అయ్యాయా? మన దేహం కాదు ఆత్మ, ఇక్కడేమో మనం తక్కువ పదార్థము ఎక్కువ శక్తి అని చెప్పేసి ఒక ప్రిన్సిపల్ వచ్చిందనమాట. 2వది ఏంటి? ఇక్కడ మనలో అనంతమైన దివ్యశక్తి ఉంది, మనమే దేవుళ్ళము అని చెప్పేసి మన ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పినప్పుడు, ఇక్కడ మనము అంటే మనలో అపరిమితమైన అవకాశాలు మరియు సంభావ్యత కలిగి ఉన్నాము. మనలో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. మరి అనంతమైన దివ్యశక్తి అంటే అదే కదా. అల్టిమేట్గా శక్తిని ఏం చేసుకోవాలి? శక్తి అంటే ఏంటండి? హీలింగ్ ఎనర్జీ ఉంటుంది, ప్రేమ శక్తి ఉంటుంది, కరుణ శక్తి ఉంది, సాధికారక శక్తి ఉంది, సృజనాత్మక శక్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సృజనాత్మక శక్తి అంటే ఏంటండి? క్రియేటివిటీ శక్తి ఉందంటే అర్థం ఏంటి? ఎన్నో అన్ని రకాల అనుభవాలు ఉంటాయి, అంతే కదా అర్థం. క్రియేటివిటీ శక్తి బాగా వస్తుంది అంటే దానికి సంబంధించిన అనుభవాలు జీవితంలో ఎన్నో వస్తాయన్నమాట, అంతే కదా. సో శక్తి ఉంది అంటే శక్తికి సంబంధించిన అనుభవాలు మన దగ్గర ఉంటాయి, కరెక్ట్. నాకు హీలింగ్ ఎనర్జీ వచ్చిందంటే అర్థం ఏంటండి? హీలింగ్ జరగ అనుభవాలు బోల్డ్ వస్తాయి మనకి, అంతే కదా, రైట్. సాధికారక శక్తి అంటే ఎంపవర్మెంట్ ఉందంటే దాని ద్వారా ఎన్నో అనుభవాలు, నా అంతలో నేను ఏదైనా చేసుకోగలను, రైట్. నేను ఒక ఐఎఫ్ఎస్ లాంటి ఐఎఫ్ఎస్ చేయగలను అని చెప్పేసి ఒక ఎంపవర్మెంట్ ఉంటుంది. శక్తి అంటే అనుభవాలను లెక్క. సమృద్ధి శక్తి అంటే
సమృద్ధికి సంబంధించిన అనుభవాలు ఎన్నో ఉన్నట్టు లెక్క. నాకు సమృద్ధి శక్తి బాగా వచ్చిందంటే మనకి సమృద్ధికి సంబంధించిన అనుభవాలు ఎన్నైనా వస్తాయి. రైట్. సమృద్ధి అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ ఏ మాత నుంచి వస్తుంది? ఏ అమ్మవారు? సంపదను ఎక్కడ వస్తుంది? సంపద సమృద్ధి లక్ష్మి. సో లక్ష్మీదేవి శక్తి అనమాట. సమృద్ధి శక్తి, సంపద సమృద్ధి శక్తి అంటే లక్ష్మీదేవి శక్తి. అంటే అర్థం మనకి అటువంటి ఆ సంపదకు సంబంధించిన అనుభవాలు ఎన్నో వస్తాయి. కారు కొనుక్కుంటాము, ఇంకోటి చేస్తే సమృద్ధి ఉన్నట్టు ఆ విధంగా చూస్తాము. రైట్. సో ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి, అనంతమైన దివ్యశక్తి. ఆ దివ్యశక్తిలో అన్ని శక్తులు ఉన్నాయి అంటే అన్ని అనుభవాలు ఉన్నాయి లెక్క. ఆ విధంగా చూడాలి. మనకు ఒక మాస్టర్ వస్తున్నారంటే ఒక మాస్టర్ రిప్రజెంట్ ఏంటి? శక్తికి. ఆ మాస్టర్ ఒక శక్తిని రిప్రజెంట్ చేస్తే శక్తికి సంబంధించిన అనుభవాలు మనకి ప్రాపంచికంగా వస్తాయి. అది అర్థం. రైట్. అంతే కదా. ఇప్పుడు లక్ష్మీదేవి ఎలా అయితే సంపద సమృద్ధికి సూచికో, సరస్వతీదేవి జ్ఞానానికి, జ్ఞానశక్తి. అప్పుడు మనం ఎప్పుడైతే సరస్వతీదేవి శక్తి, ఆ జ్ఞానశక్తి అంటే మనకి ఇక్కడ ఏమొస్తాయి? ఎన్నో పుస్తకాలు చదివే గుణము, ఎంతోమందికి షేర్ చేసేటువంటి అనుభవము. రైట్. లేకపోతే దానికి సంబంధించి పుస్తకాలు రాయటము, ఏదో రకాల అనుభవాలన్నీ మనకు వస్తాయన్నమాట. సరస్వతీదేవి ప్రచారం అంటే మనకు అన్ని అనుభవాలు వస్తుంది లెక్క. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, మనకి ఎన్నో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయనేది రెండోది. అయితే మూడోది, ఇక్కడ మన పరిశీలన ద్వారా మన అవకాశాలు వస్తున్నాయని చెప్పటం, మన ఆలోచన ద్వారా వాస్తవం అని చెప్పేసి ఆధ్యాత్మిక చెప్తోంది. ఇక్కడేమో మన పరిశీలన ద్వారా మన వాస్తవం అవుతుందని చెప్తోంది అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా కూడా పూర్తిగా ప్రూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అబ్జర్వేషన్ మేనిఫెస్ట్ రియాలిటీ అంటే మన పరిశీలన ద్వారా శక్తిగా ఏదైతే ఉందో అది పదార్థంగా అవుతుందని నిర్ధారించబడిందో, థాట్స్ క్రియేట్ రియాలిటీ, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అన్నదానికి బాగా మంచి పునాది పడింది ఇప్పుడు సైంటిఫిక్ రంగాల్లో. ఒకప్పుడు నమ్మేవారు కాదు, ఎలాగంటావు మన ఆలోచన ద్వారా అని చెప్పేసి. కానీ ఇప్పుడు శాస్త్రం ప్రకారం పరిశీలన ద్వారా అన్నీ వస్తున్నాయి అని ఉన్న తర్వాత దాన్ని నమ్మడానికి కంపల్సరిగా అందరూ నమ్ముతున్నారు. నమ్మమనుకోండి జరిగి తిరుగుతుంది, మనకు తెలుసు. ఓకే. సో అది ఆధ్యాత్మిక ముందు ఎప్పుడో చెప్పింది. మనం ఇంకా ఒక అరగంట ధ్యానం చేద్దాం. ఏం చేద్దాము? ఈ క్వాంటమ్ శక్తి క్షేత్రం ఏదన్నాము? అరగంట కూడా వద్దు, కొద్దిగా తక్కువ టైమే చేద్దాము. క్వాంటమ్ శక్తి క్షేత్రం అని ఏదన్నాము అంటే శూన్య శక్తి క్షేత్రము అంటే బ్రహ్మాండము. సో దాన్ని మనం ఎలా వెళ్తున్నామండి? ఏ విధంగా వెళ్తాం? బ్రహ్మాండాన్ని ఎలా చూస్తాం? మనం రోజును శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము. శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుంది? ఆలోచనలన్నీ పోతున్నాయి కదా. ఆలోచనలన్నీ ఎప్పుడైతే పోయాయో దాని అర్థం ఏంటి? ఆలోచనలన్నీ పోయాయంటే దాని అర్థము పదార్థాన్ని పూర్తిగా మర్చిపోతున్నాము. మనలో పదార్థం ఎంత చిన్నది, శూన్యము అంతా ఎంతండి? అది ఎక్కువ. సో పదార్థం అనేది చాలా చిన్నది. మన ఆలోచనలు దేనికి ప్రతిరూపము? పదార్థానికి ప్రతిరూపం. ఎందుకంటే గమనించండి, ఏ ఆలోచన ఉన్నా కూడా ఆ ఆలోచన ఎప్పుడైనా ఏదైనా వ్యక్తి గురించి ఉంటుంది, ఏదైనా ప్రదేశం గురించి ఉంటుంది, ఏదైనా పదార్థం గురించి ఉంటుంది. అంతేనా? ఏదైనా చెప్పండి ఆలోచన ఒకటి. సబ్జెక్ట్ బాగుంది, ఏ సబ్జెక్ట్ బాగుంది? ఎక్కడ చూస్తే ఓకే, ఇక్కడ ఈ ఈ బ్రహ్మర్షి పిరమిడ్లో ఒక సుజాత నగర్ ప్లేస్లో బ్రహ్మర్షి పిరమిడ్ పదార్థంలో 100 మంది ఇక్కడ మనుషుల్లో ఈ సబ్జెక్ట్ గురించి అంటే ఈ ప్రొజెక్టర్ ద్వారా జరగబడింది. అన్నిటికి కూడా సంబంధించి మీరు చెప్పిన మాటకు సంబంధాన్ని అంతా కూడా పదార్థమే ఉంటుంది కదా. ఎప్పుడు జరిగింది? ఈరోజు సరే అంటే ఒక కాలం ఉంటుంది. సో ప్రతి ఆలోచన కూడా కాలానికి సంబంధించింది లేకపోతే పదార్థానికి సంబంధించి. ఎప్పుడైతే మనం ఆలోచనలు తీసేస్తామో మనం పదార్థాన్ని మొత్తాన్ని తీసేస్తున్నాము. ధ్యానంలో మనం ఎప్పుడైతే మన మనస్సు శ్వాస మీద గమనించినప్పుడు ఆలోచన తగ్గుతూ ఉంటే మనకు తెలిసిన పదార్థాన్ని తీసేస్తున్నాము. దేహం గురించి మర్చిపోతాము. అందుకనే చాలామందికి దేహం గురించి ఫీలింగ్ ఉండదు అంటాం కదా. మీరు దేహాన్ని అసలు ఫీల్ అయ్యారంటే లేదు, బాడీ లేదు అంటాం. ఎందుకు వచ్చింది? మనం పదార్థం గురించి మర్చిపోతున్నాం. అంటే మన దేహాన్ని మర్చిపోతున్నాం పూర్తిగా, ఆలోచన తీసేసాం. మన భూమి గురించి మర్చిపోతాం. భూమి గురించి మనకు తెలిసిందంతా మర్చిపోయాం అనుకోండి, మనకేముంటుంది అక్కడ? శూన్యం ఉంటుంది. శూన్యం అంతా శక్తి. అర్థమవుతుంది కదా. సో ఆలోచనలు ఎప్పుడైతే మనం తీస్తూ ఉంటే మనకు తెలిసిన పదార్థం మొత్తాన్ని కూడా మనము మన మైండ్లోంచి తీసేస్తున్నాము. నక్షత్రాల గురించి మర్చిపోతాము, సూర్యుడి గురించి మర్చిపోతాము, అమెరికా, ఇండియా ఇవన్నీ మర్చిపోతాం. తీసేసామనుకోండి. ఇప్పుడు మీరు ఉన్నారు, కుర్చీలను తీసేయండి,
ఈ కార్పెట్ని తీసేయండి, ఈ స్టేజ్ని తీసేయండి, ఈ బిల్డింగ్లు తీసేయండి. బికాజ్ ఆలోచన పోతే బిల్డింగ్లు పోతున్నట్టు కదా. అలాగే కాసేపు సుజాతనగర్ తీసేయండి, విశాఖపట్నాన్ని తీసేయండి, తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని తీసేయండి, నెక్స్ట్ టైం ఇండియాని తీసేయండి, తర్వాత ప్రపంచాన్ని తీసేయండి, మెల్లగా మెల్లగా భూమిని తీసేయండి, తర్వాత సూర్యుని తీసేయండి, నక్షత్రాలు తీసేయండి. ఏమవుతుందంటే తీసేస్తే పోతే చీకటి ఉంటుంది, శూన్యం ఉంటుంది, అంతే కదా. ఆ శూన్యం అంతా ఏంటి? క్వాంటమ్ శక్తి. అందుకని మనం ధ్యానం చేస్తే మన శక్తిని పూర్తిగా ఫీల్ అవుతూ ఉంటాం, మన దేహాన్ని మర్చిపోతాం, రైట్. ఆ శక్తిని ఫీల్ అయినప్పుడు ఆ శక్తి అంతా కూడా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ, అందులో ఎన్నో ఫ్రీక్వెన్సీలు ఉన్నాయి. భూమి ఎలాగైతే ఒక ఫ్రీక్వెన్సీయో పదార్థం అనేది, ఈ శక్తిలో అనంతమైన ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేస్తాం. పత్రి గారు దేహం పైకాలకు వెళ్ళినప్పుడు కొంతమందికి ఎక్స్పీరియన్స్డ్, ఆయన ఎక్కడున్నారు, పిరమిడ్ లోకంలో ఉన్నారని ఒక ఇది. అది ఒక ఫ్రీక్వెన్సీ వరల్డ్, రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ట్యూన్ చేస్తాం. ఎప్పుడైతే ధ్యానంలో ఆలోచన తీసినప్పుడు మనం శూన్యంతో ఉంటాము, ఆ క్వాంటమ్ శక్తి క్షేత్రము బ్రహ్మాండంతో ఒకటైపోతుంటాం. అది కారణం. అక్కడ మనకు దేహం ఉండదు, పదార్థం ఉండదు, మనకి ఏమి తెలియవు. కానీ ఎప్పుడైతే మనం అందులో ఉన్నామో ఆ శూన్యంలో, ఆ ఫ్రీక్వెన్సీలకి మనము ట్యూన్ ఇన్ అవుతాం. ఎలాగవుతాం? మన సంకల్పాలను బట్టి. మన జాగరూకత స్టేట్లో మనకి ఏదైతే సబ్జెక్ట్ మనం కావాలని మనం సంకల్పిస్తుంటామో దానికి సంబంధించిన తరంగాలు వెళ్తాయి మామూలుగా జాగృతిలో ఉన్నప్పుడు. కానీ శూన్య స్థితిలో ఉన్నప్పుడు ఆ తరంగాలకు సంబంధించిన విషయాలు మనలోకి వస్తూ ఉంటాయి. మన జాగృతిలో ఉన్నప్పుడు మీరు అనుకుంటారు, నేను యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి ఆయన ఈరోజు బుక్ చెప్పారు కదా, యాస్ట్రల్ బుక్ అని చెప్పేసి నేను చదువుతున్నాను, నేను ఖచ్చితంగా యాస్ట్రల్ ట్రావెల్ చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుని ధ్యానం చేస్తే, దీనికి బలమైనదిగా ఉన్నప్పుడు ధ్యానంలో మనకి ఆ యాస్ట్రల్ ట్రావెల్ సంబంధించినటువంటి అనుభవాలు, అంటే ఆ ఫ్రీక్వెన్సీ మనం ట్యూన్ ఇన్ అవుతాం, మనకు అనుభవాలు అలా వస్తాయన్నమాట. సో మన సంకల్పం అద్భుతంగా ఉంటే మనకు అటువంటి అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి, రైట్. సో అది డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ శాసనం జరిగేది. సో ఇప్పుడు ధ్యానం తొందరగా చేద్దాము, చక్కగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళ్దాము, ఆలోచనలతో మనసును శూన్యం చేసుకుందాము. శూన్యం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక విషయం అర్థమైంది కాబట్టి, మనము శూన్యం అయినప్పుడు ఈ క్వాంటమ్ శక్తి క్షేత్రం బ్రహ్మాండంలోకి మనం ప్రవేశిద్దాం. అదే మన ఆత్మ, అదే పరమాత్మ, అదే ఈ బ్రహ్మాండము. రైట్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. డియర్ ఫ్రెండ్స్, మీ సరళమైన సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవ్వండి.
శ్వాసపై ధ్యాసతో మెల్లగా మెల్లగా మీ మనస్సును శూన్యంలో ప్రవేశింపనీయండి. మీ మనస్సు శూన్యమైనప్పుడు మన దేహానికి, ఈ పదార్థానికి దూరంగా మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న ఈ అనంతమైన శూన్యంతో, శక్తితో ఒకటవుతున్నాము డియర్ ఫ్రెండ్స్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. మీ మనసంతా శూన్యం. ఆలోచనలు సహజం. మీరు ఆలోచిస్తున్నట్లు గమనిస్తే మీ దృష్టిని మరలా శ్వాసపై వచ్చి మెల్లగా మెల్లగా మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న శూన్యంతో ఏకమవ్వండి.
మనసుతో ఏకమై మీ చుట్టూ ఉన్న అనంత దూరం వ్యాపించి ఉన్న ఈ మహాశూన్యంతో శక్తితో ఒకటవ్వండి డియర్ ఫ్రెండ్స్. అనంతమైన అవకాశాలు ఉన్న ఈ క్వాంటం శక్తి క్షేత్రంతో, ఈ బ్రహ్మాండంతో ఒకటవ్వండి మీ దేహానికి దూరంగా. జీవితంలో జరగబోయే ప్రతి అనుభవము ఇక్కడ శక్తిగా ఉంది. ఈ శూన్యంతో శక్తితో ఎంత ఎక్కువ ఉంటే మనము అంత ఆ చైతన్యం అవుతున్నాము డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో ఎన్నైనా అనుభవాలను పొందుతున్నాము. ఏ వ్యక్తి లేని, ఏ ప్రదేశము కాని, ఏ పదార్థము లేని ఈ శూన్యంతో, ఈ శక్తితో, ఈ కాంతితో ఒకటవ్వండి. అపరిమితమైన, అనూహ్యమైన ఈ శక్తితో, ఈ శూన్యంతో ఒకటైనప్పుడు మీరు ఎన్నైనా అద్భుతాలను పొందగలుగుతున్నారు.
ఈ క్షేత్రంలో అపరిమితమైన ప్రేమ శక్తి, సాధికారక శక్తి, సృజనాత్మక శక్తి, ఒక ద్రష్ట శక్తి, ఇలా ఎన్నైనా ఈ శక్తులను మీ ఎరుకతో పొందుతున్నారు. ఆఖరి 5 నిమిషాలు. మీలో ఉన్న ఈ అనంతమైన శూన్యంతో ఏకమవ్వండి. ఇదే మీలోని దైవత్వం, ఆ దివ్య శక్తి. ఇక్కడ అంతా అన్నీ ఒక్కటిగా ఉన్నాయి. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే మనము అంత ఎక్కువ మీ పూర్ణత్వాన్ని, ఏకత్వాన్ని అనుభవిస్తున్నాము డియర్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుదాం. ఈ కాలంలో ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ ఈ చైతన్యాన్ని పరిశోధిస్తున్నందుకు మనము ఎంతైనా దీవెనలతో ఉన్న వ్యక్తులము. ఎంతో మందికి అటువంటి అవకాశం లేనిది. పూర్తిగా కృతజ్ఞతలు తెలపండి డియర్ ఫ్రెండ్స్. కృతజ్ఞత భావంతో మనము ఎంతైనా పొందవచ్చు. ప్రథమంగా మీ తల్లిదండ్రులకు, బంధువులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహ ఉద్యోగులకు, ఇంకా అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, జంతువులకు, పక్షులకు, జలరాశులకు కృతజ్ఞతలు. మీరు వాడే ప్రతి వస్తువుకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. అలాగే మీకు, ఈ విశ్వానికి కృతజ్ఞతలు. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव. రిలాక్స్ అవ్వండి. त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव. त्वमेव विद्या
द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव తల్లివి, తండ్రివి, విద్యవో, గురువువో, ధనము అంతా నీవే అయిన ఈ విశ్వానికి, ఈ అనంత తత్వానికి, బ్రహ్మాండానికి నా నమస్సుమాంజనాలు. మెల్లగా మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మీ చేతులను కళ్ళపై 5 సెకండ్లు ఉంచి కళ్ళు తెరవచ్చు. యంగ్స్టర్స్ ముగ్గురు ఇక్కడి నుంచి, వైజాగ్ నుంచి ఇక్కడ తయారయ్యే మాస్టర్స్గా బెంగళూరులో అలాగే ఇక్కడ ఉంటూ బుద్ధా సిఓకి ఎంతైనా వర్క్ చేస్తున్నారు. సాయి, లలిత మేడం అండ్ కోటి. వి క్లాప్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. సరిత మేడం మీరు కూడా జాయిన్ అవ్వండి. వాళ్ళందరి తరపున లలిత గారి నుంచి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, వీళ్ళు గ్లోబల్ మాస్టర్స్. ప్రపంచం మొత్తం ధ్యానంకి ఎంతో రోజు కూడా మార్నింగ్ రాత్రి లేకుండా నిత్యం అలా చేస్తూనే ఉంటారు గ్లోబల్గా. మన ధ్యాన జగత్తులో చాలా ఎంతో పాటుపడుతున్నట్టు మాస్టర్లు అనమాట వీళ్ళు. ఎస్, అందరికీ నమస్కారం. నా పేరు లలిత. సో ఎంతవరకు గ్లోబల్ మాస్టర్స్ ఐ డోంట్ నో, బట్ బుద్ధా సిఇఓ అనేది ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇక్కడ వర్క్ చేస్తున్న నాకు కానీ అట్లీస్ట్ దిస్ టీమ్ ఐ కెన్ టెల్ విత్ దట్ కంప్లీట్ ప్యాషన్ టువర్డ్స్ మెడిటేషన్ స్ప్రెడ్ చేయాలన్న ఇంట్రెస్ట్తో టీమ్ అంతా కలిపి ఇక్కడైతే వర్క్ చేస్తారు. సో చంద్ర సార్ వాట్ ఈ మెంట్ గ్లోబల్ మాస్టర్స్ అన్నదానికి మేమేంటంటే ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు 2-3 బ్యాచ్లు జరుగుతూ ఉంటుంటాయి. దేర్ ఆర్ టైమ్స్ దట్ ఓకే, సో యుఎస్ నుంచి పార్టిసిపెంట్స్ ఉంటారు, ఆఫ్రికా నుంచి పార్టిసిపెంట్స్, యూకే నుంచి, దుబాయ్ నుంచి. సో ఆ పరంగా అయితే మాత్రం ఐ హ్యావ్ టు టెల్, నేను బుద్ధా సిఇఓలో ప్రోగ్రామ్స్ అండ్ ప్రమోషన్స్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అంటే సాయి గురించి ఒక విషయం చెప్పాలంటే, తను జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇందులో కీబోర్డ్లో స్పేస్ అంటే ఏంటో కూడా తనకు తెలియదు, అట్లా జాయిన్ అయింది. ఇప్పుడు మా కంప్లీట్ టెక్నికల్ హోస్ట్లో తను లీడ్ అనమాట. సో ఎవరికన్నా ఏదైనా నేర్పించాలి అంటే నేను తన మీద చాలా ఎక్కువ రిలే అవ్వగలుగుతాను. అండ్ ఐ డోంట్ థింక్ నేను కోటి గురించి ఎక్కువ చెప్పాల్సింది. అండ్ సరిత మేడం ఈజ్ ఆర్ కొత్తగా జాయిన్ అయిన టీమ్ మెంబర్ కంటెంట్ పరంగా. సో కొన్ని వీడియోస్ క్రియేట్ చేయడంలో, పార్టిసిపెంట్ ఎక్స్పీరియన్సెస్లో. సో దర్ ఆర్ సో మెనీ టీమ్ మెంబర్స్ ఇందులో. బట్ వన్ థింగ్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ ఈజ్ మెడిటేషన్ ముందుకు తీసుకెళ్ళాలి ఇన్ దట్ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో ఆ పరంగా బుద్ధా సిఇఓ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అది నాకు మా బాబాయ్ ద్వారా ఆపర్చునిటీ రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థింక్ మా ఆంటీ కూడా ఉన్నారు, చాలా పుష్ ఇచ్చి ఈ ప్లాట్ఫామ్లోకి. అగైన్ ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. సో ఆ ఆపర్చునిటీ నేను తీసుకున్నందుకు కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మాట్లాడిన ఎవరు మీ తల్లిదండ్రులు? ఎవరు? వాణి మేడం, కామేశ్వరరావు గారి అమ్మాయిని. సో మా బాబాయ్లు, నానమ్మ అందరూ ఇక్కడే ఉన్నారు. అత్తయ్య, అప్పాజీ గారు తాతయ్య. సో ఫౌండేషన్ చాలా గట్టిగా పడింది మాకు. మేబీ అందువల్ల సర్వీస్లో కనెక్ట్ అయ్యి చేయగలుగుతున్నాం. సో ఎస్, థ్యాంక్ యూ. వీళ్ళిద్దరూ ఎంతైనా వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళందరూ సహకారంతో, కానీ వీళ్ళిద్దరూ ఎంతైనా వర్క్ చేస్తున్నారు. ఒకసారి గ్లోబల్గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయింది 2 రోజులు.
బుద్ధాసీవలో మాకు రాత్రి పగలని లేకుండా ప్రపంచం కాబట్టి ఆ టైం జోన్ ప్రకారం అలా ఈవెంట్స్ చేస్తూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాత్రి 12 గంటలకు 10 నుంచి 12కి అవుతుంది ఈవెంట్. 40 రోజులు రాత్రి 10 నుంచి 12, 40 రోజులు రాత్రి 6 నుంచి 8, తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకా సెషన్స్ తోటి నిత్యం రౌండ్ ది క్లాక్ ఉంటాయి. ఎవరైనా ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు చక్కగా జాయిన్ అవ్వండి. ఈ సైంటిఫిక్గా ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కానీ, ఈషా అని కానీ, ప్రాణిక్ హీలింగ్ అని కానీ, అలా ఎన్నో సంస్థల నుంచి, క్రియాయోగా నుంచి, సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళందరూ మన దగ్గరికి వస్తుంటారు. ఇక్కడ కూడా వస్తున్నారు, ప్రతి ప్రియసంలో వస్తున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ సైన్స్గా మనం అద్భుతంగా చెప్తున్నాం. అంటే ఉన్న దాంట్లో పత్రి గారు చెప్పారు, అగ్రరంలో ఉంది పిరమిడ్లో నేనే అంతా తెలుసుకునే తత్వం ఈ ధ్యానం ద్వారా వస్తుంది. అందుకని అన్ని రకాల ఆర్గనైజేషన్ వాళ్ళు మన దగ్గరకు వస్తుంటారు. సో నిత్యం 24/7 వర్క్ జరుగుతుంటుంది అనమాట బుద్ధా సేవలో. ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్నా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ నుంచి వైజాగ్ చాప్టర్ చక్కగా క్రియేట్ చేయాలని ఉంది. దానిలో భాగంగా మీకు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. వాలంటీర్గా లలితాతో సంప్రదించండి. కోటి 1 మెసేజ్. ఈ అబ్బాయి పత్రి గారితో కైలాసపురిలో 1 సంవత్సరం ఉండి ఈ మధ్య జరిగిన డెవలప్మెంట్కి స్టార్టింగ్ ఇతని ద్వారా జరిగింది. అక్కడ మనకి పిరమిడ్ జరగకముందు అక్కడ వాటర్ వర్క్స్ అని కానీ, పిరమిడ్ రూఫింగ్ వర్క్స్ అంతా కూడా కోటి ద్వారా అక్కడ కైలాసపురిలో 1 year ఉన్నాడు. దానికి ముందు అఫ్కోర్స్ స్పిరిచువల్ ట్యాబ్లెట్ అని చెప్పి ఎంత వర్క్ చేశాడు వైజాగ్ పైమాకి చేస్తూ. ఇప్పుడు బుద్ధా సేవలో మొట్టమొదటి ఎంప్లాయీగా వచ్చాడు 2020లో. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఎంతో వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా స్పిరిచువల్ జర్నీ బేస్ స్టార్ట్ అవ్వడానికి డాక్టర్ జీకే గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆఫ్కోర్స్ మా సిస్టర్ రోజా అండ్ సాయి మేడం ద్వారా మెడిటేషన్ అక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాను. అక్కడ నుంచి డాక్టర్ జీకే గారితో పరిచయం ఏర్పడడం, స్పిరిచువాలిటీ మీద ఒక బేసిక్ అవగాహన రావటం, అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ చంద్ర సార్, వాణి మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే బుద్ధ సీఈఓలోకి రావడానికి ముందు అంటే నేను యాజ్ అ సివిల్ ఇంజనీర్ కింద వచ్చాను. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత బుద్ధ సీఈఓలోకి వచ్చినప్పుడు అంత టెక్నికల్ థింగ్, అక్కడంతా సాఫ్ట్వేర్, అంతా సిస్టమ్ ఉందే వర్క్ అంతా నాకంతా చాలా కొత్తగా ఉండేది. ఏం చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా కానీ వెనక నుంచి బాగా సపోర్ట్ ఇస్తూ చంద్ర సార్ టెక్నికల్గా, మోరల్గా వాణి మేడం చాలా సపోర్ట్ చేసి, నిజంగా ఒక పేరెంట్స్ కూడా అలా అంత కేర్ తీసుకోరేమో వాళ్ళిద్దరు. నేనైనా కాదు, బుద్ధ సీఈఓలో ఎవరైనా కానీ వాళ్ళంతా కేర్ తీసుకుంటారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అదొక మంచి ప్లాట్ఫామ్ అందరికీ. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అసలు కంప్లీట్గా యూటర్న్ నా లైఫ్లో ఏర్పడిందంటే బుద్ధ సీఈఓలోకి వచ్చిన తర్వాత. ఇట్స్ ఎ న్యూ జర్నీ ఫర్ మీ. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. అలాగే మహేశ్వరి ఎంతైనా బాగా ప్రమోట్ చేసింది అంటే బుద్ధా సేవ గురించి పూర్తిగా కార్పొరేట్లోకి అనిల్ గారు ఉన్నారు. మనకి వైజాగ్ చాప్టర్ లీడ్ చేస్తున్నారు అనిల్ గారు. ఇలా కూడా మీరు రండి. ఓకే, సో మహేశ్వరి నువ్వు కూడా రా. అనిల్ గారు ఎవరికి ఎలా అనిపిస్తే అలా ఫ్రీగా డ్యాన్స్ చేయండి. ఎవరి కోసం చూడొద్దు, పక్కన ఎవరు చూస్తారని పట్టించుకోవద్దు. కళ్ళు మూసుకొని డ్యాన్స్ చేయొచ్చు మీతో మీరు. లైట్ ల్యాబ్ సూర్య వేస్తారు అందరూ కూడా. లైట్ ల్యాబ్ అందరూ డ్యాన్స్ చేస్తారు. చక్కగా మీతో మీరు డ్యాన్స్ చేయొచ్చు హాయిగా.
సీట్స్లో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుందాం. చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, డాన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చంద్రశేఖర్ గారికి గట్టిగా మన అఖండ కరతాళ ధ్వనిని అందిద్దాము. అత్యద్భుతంగా ధ్యానం జరిగింది. ఎంతమంది ఆ ఎనర్జీని ఫీల్ అయ్యాము, ఆ క్వాంటమ్ ఎనర్జీతో మమేకమయ్యాము అనుకున్న వాడు చేతులు ఎత్తారా అండి ఒకసారి? ఎస్ అండి. మరొకసారి చంద్రశేఖర్కి మనం కరతాళ ధ్వనిని అందిద్దాము. అందులో నేను ఒకరు. నేను నేను పదార్థం కాదు, నేను ఎనర్జీ అని అనుకున్నాక అద్భుతంగా మెడిటేషన్లో తేలియాడుతూ వెళ్ళాను. థ్యాంక్ యూ చంద్ర. ఇప్పుడు మన మేడంకి ఈ ఐఎఫ్ఎస్ఎస్ ఇంత అద్భుతంగా జరగడానికి మనకి ఎంతో సహాయ సహకారాలు అందించిన స్వర్ణలత మేడం గారికి, చీఫ్ సెక్రటరీ గారికి మనం సన్మానం చేస్తున్నాము. గొప్ప జ్ఞాన నిధి మేడము, పత్రిజీకి ఎంతో ప్రియమైన మాస్టరు, ఎన్నో పుస్తకాలను తెలుగులోకి అనువదించారు మేడము. ఈ ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ బెంగళూరు, ఉడుమాల్పేట, విజయవాడ, వరంగల్, ఖమ్మం, నెల్లూరు, గుంటూరు, భీమవరం, విజయనగరం, కాకినాడ, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, ఢిల్లీ, లక్నో, కాశీ, చెన్నై, బిలాయ్, మైసూర్, తిరువనంతపురం, పాండిచ్చేరి, త్రివేంద్రంలో జరిగి ఈ 37వ ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని ఈరోజు మనం వైజాగ్లో మన బ్రహ్మర్షి దివ్య శక్తి క్షేత్రంలో జరుపుకున్నామండి. అందుకు గాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారికి ఈ సన్మానం చేసుకుంటున్నాము. మరొకసారి మేడంకి చేతులు పైకెత్తి మన అఖండ కరతాళ ధ్వనులను అందిద్దాము. నిలబడితే చాలా సంతోషం, ఎందుకంటే ఇలాంటి గొప్ప గురువులకి మనం అవకాశం ఇవ్వాలి. అందరికీ నమస్కారం అండి. అంత ఇంత వడ్డు అన్నట్టు చాలా 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 చక్కగా జరిగింది. బట్ మేము వంట సెక్షన్లో ఉండిపోయి ఆయన సెకండ్స్ దీంట్లోనే ఇక్కడికి వచ్చాము. చాలా చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ మేడంకి సన్మానం చేసుకుందామా? దాదాపుగా ఈవేళ చంద్రశేఖర్ చెప్పినట్లు ఒక ఆలోచన మనకి విజువలైజ్డ్గా ముందుగా మనం ఊహిస్తాం, ఆ తర్వాత అది ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది, సంభవిస్తుంది ఏదైనా కానీ. అలాగే దాదాపుగా ఒక 2 నెలల క్రితం ఈవిడ ఒక ఆలోచనని రూపకల్పన చేసింది. బాబు ఐఎఫ్ఎస్ఎస్ పెడదామని చెప్పేసి మొదలుపెట్టింది లగాయతూ ఇవాళ వరకు కూడా మిగిలిన వాళ్ళందరూ రకరకాలుగా పనులు చేస్తుంటాం, ఆలోచిస్తుంటాం వేరే వేరే. ఆవిడకు ఉన్నది మాత్రం ఒకటే ఆలోచన. ఏదైతే ఒక పనిని మొదలుపెట్టిందో అది పూర్తయ్యే వరకు వెంటాడుతూనే ఉంటుంది. అంటే మేము ముద్దుగా ధ్యాన పిశాచి అని పిలుచుకుంటాం అక్కని. ఒకప్పుడు అలా ఉండేది. ఎందుకంటే మొదలుపెట్టిన దాన్ని ఏ క్షణం కూడా డీవియేషన్ అన్నది ఉండదు అసలు. అది పూర్తయి తీరాలి, వెంటాడి పట్టుకుంటుంది ఆ పని పూర్తయ్యే వరకు. సో చాలా 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 ఎంత వర్క్ అంటే అంత ఆలోచనతో అందరినీ కలుపుకొచ్చింది. వాళ్ళు వాడొచ్చినా మేము ఇక్కడ మొత్తం అందరూ వర్క్ చేస్తున్నా, మీరందరూ ఇంతమంది చక్కగా 2 రోజులు అటెండ్ అయ్యి చక్కగా ఎంతో జ్ఞానాన్ని తీసుకున్న మొట్టమొదటి ఆలోచనకు సూత్రధారి ఆవిడకి మరొకసారి మంచి థ్యాంక్స్ అండి. అలాగే ఈ 2 రోజుల కార్యక్రమం చక్కగా మనం ఈ బ్రహ్మర్షి క్షేత్రంలోని జరుపుకున్నాం. ఇప్పటికే ఐఎఫ్ఎస్ఎస్ చెప్పాలంటే కొంచెం ఆలస్యంగానే విశాఖపట్నంలో చేసుకోవడం జరిగినట్టు. బట్ గర్వించే విషయం ఏంటంటే బెంగళూరులో ఒక సొంత స్థలంలో చేసుకున్నాం ఆవేళ ఐఎఫ్ఎస్ఎస్. మళ్ళీ విశాఖపట్నంలో మనదైన ఒక వాతావరణాన్ని మనం సృష్టించుకొని మళ్ళీ చక్కగా ఇక్కడ మనం 2 రోజుల కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నాం. ఈ 2 రోజులు తారకేష్ గారి ఆధ్వర్యంలో కిచెను చాలా చక్కగా ఎంతో రుచిగా చేసిచ్చారు. చెప్పాలంటే 20 మంది ఉన్నారు. మాకు విశాఖపట్నంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా
ఒక వీర సైనికుడిలాగా మా లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయన ఉంటే 1000 మంది కానివ్వండి, 2 రోజులు కానివ్వండి, 3 రోజులు కానివ్వండి, ఎంతైనా కానీ ఒక్కడిగా నిలిచిపోతారు ఆయన. ఏదైనా అర్ధరాత్రి అనేది చెయ్యాలంటే చేసేద్దామండి అంటారు తప్ప అవునా కాదా ఒక్క సందేహం అన్నది ఆవగించంత కూడా ఉండదు. సో అటువంటి మనుషుల వెనకాతలు ఉండడంతో దేనికైనా కానీ తెగించేస్తాం మేము చేయడానికి, భయపడేది లేదు. అలాగే కోటిమంగ ఆ చింతలగ్రహారం నుంచి, అలాగే లక్ష్మి మేడం అంటే అంతవరకు మా అక్క ఆత్మానందం చూసేది కిచెన్ ఇన్ఛార్జ్గా, ప్రస్తుతం లక్ష్మి గారు ఇక్కడ ఉంటున్నారు, ఆవిడ చూస్తున్నారు. చాలా చాలా హెల్ప్ఫుల్గా, అంటే తన వ్యాపారం ఉన్న, పిల్లలున్నా, కుటుంబ బాధ్యతలున్నా చక్కగా ఆ టైంకి వచ్చే కిచెన్ పూర్తిగా ఆవిడ ఏంటంటే ప్రతిరోజు చూడడం వేరు, ఈ 2 రోజులు పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి అవసరానుగుణంగా ఎప్పటికప్పుడు అన్నీ చేయడం వేరు. ముఖ్యంగా శ్రీదేవి గారు స్పిరిచువల్ టాబ్లెట్స్ ఉంటున్నారు కదా, మా వియ్యపురాలు, ఆవిడ ఇంట్లో ఒక పెద్ద కార్యక్రమం ఫంక్షన్ ఉంది అయినా కానీ 2 రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉండి వంటగదిలో కంప్లీట్గా సాధ్యమైనంత వరకు అన్నీ ఫినిష్ చేసి మళ్ళీ ఆవిడ అటు వెళ్తున్నారు. ఆయన తారకేశ్వరరావు గారు మాత్రం ఇక్కడే ఉండి ఈవినింగ్ వరకు కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఈ 2 రోజులు చాలా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలు ఆయన క్లాస్ కూడా అటెండ్ నిర్వర్తించినందుకు ధన్యవాదాలు క్లాస్ వాళ్ళ. కూడా అటెండ్ అయ్యారంటారు. అలాగే ఎప్పటికీ మన దగ్గరికి వర్క్గా వచ్చినా కానీ మన కుటుంబంలో భాగమైపోయినటువంటి అనురాధ సతీష్ దంపతులు కిచెన్లో వంటవాళ్ళుగా ఉన్న ఎంతో ఎంతో కలివిడిగా ఉంటూ కలిసిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమ అనుకోకుండా ఎంతో ఆత్మీయంగా ప్రతిదీ చేస్తారండి. కాబట్టి ఆ వండుతున్న వాటికి అంత రుచి కానివ్వండి, అంత హ్యాపీనెస్ కానివ్వండి, ఈ క్షేత్రంలోకి వచ్చిన వాళ్ళందరూ దాన్ని ఫీల్ అవుతుంటూ ఎంతో ఎంతో చెప్తున్నారు. మాకందరికీ చాలా చాలా హాయిగా అనిపిస్తుంటుంది. ఈ హాల్కి వచ్చేసరికి ఒక హనుమంతుడిలాగా ఉంటాడు సూర్య. వచ్చిన దగ్గర నుంచి ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆ సర్వీసెస్ చాలా చాలా, ఎందుకంటే ఓపికగా చెప్పిందే చెప్పడం మనకు విసుగనిపిస్తుందండి, కానీ తను మాత్రం చేసిన దాన్నే చేస్తూ అందులోనే నేర్చుకుంటూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఎంతో ఎంతో, అంటే 2 గంటలకు ఎలా వచ్చాడో రాత్రి 8 గంటలకు అలాగే కనిపిస్తాడు. అంత యాక్టివ్గా సూర్య ప్రతిదీ ఆ పిరమిడ్ దగ్గర కానివ్వండి, ఈ హాల్లో కానివ్వండి. అలాగే విజయ్ ఇక్కడ ఒక 2 సంవత్సరాలు చక్కగా వర్క్ చేసిన, బయటకు వెళ్ళినా కానీ మళ్ళీ ఏదైనా కార్యక్రమం ఉందంటే ఒక 2-3 రోజుల ముందే పిలవకుండానే వస్తాడండి. అది అతనిలో గొప్పతనం. పిలవకుండా వచ్చి ఫంక్షన్ పూర్తయ్యే వరకు, ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఉండి ఏది అడిగినా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫీల్ కాకుండా, ఇది నా పని కాదు అన్నది కాకుండా, ఇంత చిన్న పని కానివ్వండి, పెద్ద పని కానివ్వండి, చక్కగా తన వంతు బాధ్యతను పూర్తిగా కంప్లీట్ చేసి, అలాగే రామకృష్ణ ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి మన సొసైటీలో పరిచయం అయినా కానీ ఈవేళ చక్కగా మన బ్రహ్మర్షి పిరమిడ్లోనే ఉండి తన యాక్టివిటీని ప్రతి చిన్న విషయంలోనూ హెల్ప్ చేసి, ఇలా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక ఎంప్లాయీస్గా లేరు ఇక్కడ. వచ్చిన వాళ్ళందరూ సేవా దృక్పథంతోనే వాళ్ళ సాటిస్ఫాక్షన్కి రీచ్ అయ్యేటట్టుగా ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఇంకా బ్రహ్మర్షి పిరమిడ్ని ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఎంతో చక్కగా చేస్తున్నారు. అలాగే మన మేనేజర్ అరుణ స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఎంతో ఎంతో ట్రైనింగ్ పొంది ఈవేళ బ్రహ్మర్షి పిరమిడ్ క్షేత్రంలో మేనేజర్గా అన్ని వింగ్స్ని కవర్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కంప్లీట్గా నెరవేరుస్తూ అందరికీ ఉంటూ ఈ రకంగా బ్రహ్మర్షి క్షేత్రం నడుస్తుందండి. ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది బ్రహ్మర్షి క్షేత్రానికి సంబంధించి. రోజు వస్తున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ మరింత మందికి సహాయపడుతూ ఇటువంటి కార్యక్రమాల్లో గొప్పగా ఇన్వాల్వ్ అవుతూ, చంద్రశేఖర్ గారు ఇందాక ఒక వీడియో ప్రజెంటేషన్లో చెప్పారు, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ మొట్టమొదటి సొసైటీకి తయారైన ఒక సొంత ఇల్లు లాంటిదండి. అది 2004లో మొదలైంది. 2012 వరకు దానికి వైజాగ్ నుంచి కానివ్వండి అన్ని చోట్ల నుంచి, అంటే 1 సంవత్సరం ఇచ్చాం కదా అని ఆగిపోలేదండి ఎవరు. 10-12 సంవత్సరాలు ఆ క్షేత్రం పూర్తిగా తయారయ్యి అన్ని రకాలుగా ఆ క్షేత్రం సర్వీసెస్ అందించడానికి వీలుగా దాంట్లో శక్తిని నింపారు అన్ని రూపాల్లో. ఏదైతే మనందరం ఈ శక్తి పదార్థాలమే అని చెప్పేసి మనం చెప్పుకున్నామో దాన్ని కొంత భాగం చొప్పున ప్రతి దానికి మనం విరివిగా
పంచుతుండాలి. ఇస్తుంటేనే వస్తుంది అన్నదాన్ని పూర్తిగా అర్థమైనప్పుడు చక్కగా ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా ఎన్నైనా చేయగలరు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని పూర్తిగా అందిపుచ్చుకొని ఏదైతే ఇవాళ ధ్యానంలో చెప్పిన విషయాలన్నింటినీ పూర్తిగా గ్రహింపు చేసుకొని తదనుగుణంగా జీవిస్తూ జీవితాల్లో హాయిని ఆనందాన్ని నింపుకుంటారని కోరుకుంటున్నాం. మనం ఈ ఐఎఫ్ఎస్ఎస్కి ముందే బుద్ధ పౌర్ణమి ప్రోగ్రామ్కి అన్ని సొసైటీల్లో మనం మీటింగ్స్ పెట్టినప్పుడు అంకుల్ ఒక చక్కటి సజెషన్ ఇచ్చారు. ఏ ప్రోగ్రామ్ అయినా సిస్టమేటిక్గా జరగాలమ్మా అని ఆయన ఆ రోజు చక్కగా ఆయన 20 minutes ఆయన స్పీచ్లో చెప్పారు. అది ఈరోజు సాక్షాత్కరించి మనం ఒక చక్కటి రిజిస్ట్రేషన్తో సిస్టమేటిక్గా పీపుల్ అందరూ క్వాలిటీగా అటెండ్ చేశాము. ఒకసారి ఆయన మెసేజ్ కూడా మనం తీసుకుందామండి. నమస్కారం. సమయం అయిన తర్వాత కూడా ఇంకా స్పీచెస్ అంటే చాలామందికి బహుశా నచ్చదు, ఇక ముగించే సమయం. కానీ మాట్లాడమన్నారు కాబట్టి సభా మర్యాద ప్రకారం పాటించి 2 ముక్కలు చెప్తా. ఒకటి, ఈ కాన్ఫరెన్స్ వైజాగ్లో జరగడం చాలా అదృష్టం. ఇంచేదంటే ఇంతమంది రినౌండ్ స్పీకర్స్, ప్రముఖ స్పీకర్స్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు ఇచ్చేటువంటి మెసేజెస్ మనకు వినడానికి అవకాశం దొరికింది. అంతమందిని ఒకేసారి మనం కలవలేం, అదొక అపూర్వ అవకాశం. రెండోది, ఇక్కడ బ్రహ్మర్షి పిరమిడ్ ఇంత అద్భుతంగా తయారై ఒక వేదిక, వైజాగ్ ఒక వేదికగా తయారైంది. ఇక్కడ క్వాలిటీ టైప్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఇక ముందు ఇంకా జరగాలని నేను ఆశిస్తున్నాను. రెండోది ఏంటంటే, సాధారణంగా నాకున్న ఎక్స్పీరియన్స్ కాలేజీలో కూడా ఎన్నో ప్రతి ఏడాది ఒక్కొక్కటో రెండో సెమినార్స్ చొప్పుని ఒక 50 సెమినార్స్ జరిపించుంటాం మా కాలేజెస్లో. కానీ ఫాలో అప్ యాక్షన్ కూడా ఉండాలి. ఒక సెమినార్ కానీ కాన్ఫరెన్స్ కానీ అయిన తర్వాత దానికి ఫాలో అప్ మెజర్గా నా సజెషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవాళ 6 స్పీకర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. ఈ 2 రోజుల్లో వాళ్ళు మాట్లాడింది ఒక విధమైనటువంటి పరిచయం మనకి ఆ సబ్జెక్ట్ మీద. కానీ ఆ సబ్జెక్ట్ మీద ఇంకా డీపర్ అండర్స్టాండింగ్ కావాల్సినటువంటి మనుషులు ఎంతమందో ఉంటారు, అది అవసరం కూడా ఉంది. అందుచేత నా సజెషన్ ఏంటంటే, నెలకోసారి ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి ఒక 2 days సెమినార్ లాడదో లేకపోతే వర్క్షాప్ లాడది 2 days ఒకే స్పీకర్ కంప్లీట్గా ఆ సబ్జెక్ట్ మీద మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా వాల్యుబుల్ టాపిక్స్ కాబట్టి ఇదే విధంగా దానికి కూడా ఫీజు ఛార్జ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. ఎవరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే వస్తారు, మిగిలిన వాళ్ళు అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అంకుల్. మనం ఈ ప్రోగ్రామ్ని యాక్చువల్గా ఈ హాల్ కెపాసిటీకి తగ్గట్టుగా రిజిస్ట్రేషన్లో అనుకున్నప్పటికీ అందరికీ అవకాశం ఇవ్వాలి, అన్ని సెంటర్స్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించాలని ఓన్లీ 80 మెంబర్స్కే రిజిస్ట్రేషన్ పరిమితం చేసి మిగతా 80 మెంబర్స్ మనకి ఎప్పుడు సేవలో ఉండే మాస్టర్స్, అలాగే సీనియర్ మాస్టర్స్, అలాగే వాలంటీర్స్ అందరం కలిపి ఈ ప్రోగ్రామ్ని ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని, ఈ శక్తిని అందుకున్నామండి. సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి దీన్ని ఎంతో ఆస్వాదించిన ఏయూ ప్రిన్సిపల్ గారు ఏ నరసింహారావు గారు మరియు సత్యవతి దంపతులు వారు 10,000 డొనేషన్ ఈ బ్రహ్మర్షి శక్తి క్షేత్రానికి ఇచ్చారండి. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 2 మాటలు బ్రహ్మర్షి శక్తి క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఈ శక్తి క్షేత్రం జనవరి 1న డాక్టర్ కార్తికేయన్ గారి చేతుల మీదుగా అప్పాజీ గారి సమక్షంలో ఎంతో అద్భుతంగా ప్రారంభించబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి లక్షవారము వర్క్షాప్స్ జరుగుతున్నాయి. ధ్యాని విజ్ఞానిలో ప్రాజెక్ట్లో భాగంగా. అలాగే ప్రతి పౌర్ణమి ధ్యానాలు జరుగుతున్నాయి, 1 day వర్క్షాప్స్ జరుగుతున్నాయి, 2 days సెషన్స్ జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఆదివారం బుక్ క్లబ్ అని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నామండి. ఒక బుక్ గురించి మనందరికీ తెలుసు, త్రిరత్నాలు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ 3 ఉన్నప్పుడే ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా, అంటే ఒక గొప్ప యోగిగా, ఒక బ్రహ్మర్షిగా ఎదగగలము. అందుకని అన్ని అంశాలు ఇక్కడ కవర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ నుంచి సుమారుగా 200 గ్రామాలకి ఇక్కడి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ, అలాగే పిరమిడ్ నిర్మాణం గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో చుట్టుపక్కల దేవాలయాలే ధ్యానాలయాలు అవ్వాలి అని పత్రిజీ ఎప్పుడో ఆయన మెసేజ్ ఇచ్చారు. దాన్ని నిజం చేస్తూ ఎంతోమంది బ్రహ్మర్షి మాస్టర్స్ వెళ్ళి ఈ దేవాలయాల్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. వారందరికీ చప్పట్లు కొడదాం. ఎంతోమంది మాస్టర్స్ వారు దాంట్లో ఉన్నారండి.
అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీ మేడం యొక్క మెసేజ్ కూడా తీసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈరోజు తమ్ముడు చెప్పారు ప్రోగ్రామ్ నేను చేశానని. నేను చేయలేదు, ఎందుకంటే పత్రి సార్ని 5 years బ్యాక్ అడిగాను, సార్ వైజాగ్లో ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు, మీరు వైజాగ్లో ఐఎఫ్ఎస్ఎస్ పెట్టట్లేదు, విజయనగరంలో పెట్టారు, అనకాపల్లిలో పెట్టారని. ఇలా చూశారు సార్, అంతే. ఆ చూపుకు కారణం ఈరోజు మనకి ఇక్కడ వచ్చిందండి, అంతే. నేను చేసింది ఏమీ లేదు. తమ్ముళ్ళని నేను 2 నెలల కింద అడిగాను, బాబు ఇలా ఐఎఫ్ఎస్ చేద్దామని. మేము ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే అందరం కలిపి ఉండి మాట్లాడుకుంటామండి. వెంటనే అందరం ఎవరెవరు ఏ వర్క్ చేస్తామో డిసైడ్ చేసుకుంటామో అయిపోతుంది, అంతే. ఇలాగా వెంటనే ఒప్పుకున్నారండి. ఇంకా డబ్బుల గురించి కానీ వర్క్ గురించి కానీ ఎవరిమీ ఆలోచించలేదు. ముందు ఇలా చేద్దాం, అలాగ రకరకాలుగా మార్పు చెందుతూ ప్రోగ్రామ్ ఇంతవరకు వచ్చింది. అలాగే ఈ ప్రోగ్రామ్కి ప్రతి క్షణం ఏదైనా ఒక మెసేజ్ పంపించడం ఫోన్లో, వాట్సాప్లో. ఎందుకంటే 2 నెలలు బట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, మళ్ళీ అందరూ బిజీగా ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను, నేను కూడా 15 రోజులు నార్త్ వెళ్ళి వచ్చాను. లాస్ట్ టైము 15 రోజుల కింద తిరిగి వచ్చాను అంతా. అక్కడి నుంచి కూడా వెళ్తూ నేను వాట్సాప్లో. అలాగే అద్భుతంగా ఇందులో స్పీకర్స్ అందరూ కూడా గురువుగారు, ఇక్కడే ఒక గురువుగారు ఉన్నారు, శతకోటి వందనాలండి. ఎవరు ఫోన్లోనే వెంటనే నాకు వాట్సాప్లో ఫోన్ చేయడానికి కూడా ఖాళీ ఉన్నట్లు ఉండేది కాదు. వాట్సాప్లో మెసేజ్ అట్టగానే, సార్ మీ ఇనీషియల్ నేమ్ కావాలి, మీరు చేస్తున్న సేవలు చెప్పండి, ఇంకా మీ ఫోటో కాల్ ఇలాగ అడగగానే వాట్సాప్లో ఉండి టక్క మనం వెంటనే పంపించామండి. ఎవరికి నేను ఫోన్ చేసింది లేదు, వెళ్ళలేదు కూడా. అలా అంత అద్భుతంగా గురువుగారు అందరూ కూడా నాకు సహకరించారు. ఇంకా అమ్మ అలాగే, అమ్మ కూడా ఏదైనా వాట్సాప్లో మెసేజ్ పెట్టగానే వెంటనే నాకు ఆ లిటరేచర్ కానివ్వండి ఏదైనా పంపించేసేవారు. ఇంకప్పుడు చెప్పారు, ఇక్కడే ఉన్నాను కదా సూర్య గారు, రామకృష్ణ ఇలా పిల్లగా అని టకటక మన హనుమంతుల్లా పాల్గొని ఎంత పనులైనా చేసేవారండి నిజంగా. ఇంకా అమ్మ అయితే ఇంకా నాకు ఫుడ్ అంతా అమ్మే చేయించేసి, నేను అంటే నాకు ఇష్టమైన చేసుకుంటూ ఉంటాను. అమ్మ చేసేసి అది పనిలో ఉంది అని చెప్పేసి రెడీగా అమ్మ చేయించి పెట్టేదని. పెద్దమ్ముడు గైడెన్స్కి ఏదైనా అడగగానే ఇలాగా అద్భుతంగా మనం ఈ 2 నెలలు ప్రోగ్రాము. ఇంకా చాలామంది ఉన్నారు, హేమలు హైమలు అయితే 5, 6 ఉన్నారండి. ఇంకా ఎంతోమంది భార్యాభర్తలు అందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్కి మనకు సపోర్ట్ చేశారు. అద్భుతంగా చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అందరికీ. సార్ చెప్పినట్లుగా మళ్ళీ ఇంకొకసారి మనం రావు గారు చెప్పినట్లుగా అద్భుతంగా ఇంకో ప్రోగ్రామ్కి మనం తర్వాత ఎప్పుడైనా రూపకల్పన చేసుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వహించినందుకు వైజాగ్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంలో భాగమైన 38వ కాన్ఫరెన్స్ అనేది రాజమండ్రిలో జరుగుతుంది. అక్టోబర్లో 2nd సాటర్డే అండ్ సండే. అక్టోబర్లో 2nd సాటర్డే సండే రాజమండ్రిలో 38వ ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్ని మేడం అనౌన్స్ చేశారు. ఒకసారి చప్పట్లు కూడదు, అది అద్భుతంగా దిగ్విజయంగా జరగాలని. సో ఇక్కడ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన దీనికి కృషి చేసిన మాస్టర్స్ అందరికీ, వాలంటీర్స్కి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.